సంవత్సరాలు అయితే సార్ కిరాయి ఈ కాగితం కదా హెల్త్ బాగా ఆయన చనిపోయింది సార్. అమ్మాయి పెళ్లి అయింది సార్. ఇద్దరు అమ్మాయిలు బాబు. చిన్న బాబులు వేసుకుని బేరాలి పోతున్నాం. ఏదో కూలి పని చేసుకుని సార్ బుధవారం పోయినట్టు కాడిపోయి ఇల్లు వేసుకున్నాం. 2 గదులు ఇల్లు ఎవరో పెట్టారు సార్. మా ఆయన డబ్బులు పెట్టి చేసుకుని సార్ చనిపోయాడు సార్. మా ఆయన లేడు. చనిపోతే ఎల్ఐసి డబ్బులకి అందుకు కూరబెట్టి ఆ గుర్తుగా కట్టుకుని ఇల్లు కూడా కూరబెట్టారు సార్. చేశారు సార్. బుధవారం పోయినట్టు ఎవరికి వచ్చినాం ఆడ వేసుకున్నా సార్. ఆయన రాజేంద్ర రెడ్డి గారు ఆ రెడ్డి గారు పెద్దోళ్ళంతా ఆ రోజుల్లో భూ దానం చేశారు. ఈ రెడ్డి కమలో భూ కామందులై పట్టు సార్. మాకు ఇల్లు కట్టిస్తాం సార్. నువ్వు 2 చేతులతో దండం పెట్టి ఏడిస్తే ఏదైనా న్యాయం చేయమని అంటే దాంట్లో నీ పోరాటం ఉంటుందా? నీ పాలు దానికి సిద్ధపడు. పోరాటానికి నువ్వు సిద్ధపడు. అప్పుడు అందరం కలిసి కొట్టాడు. ఏడవ ఇప్పుడు ఇదే కుటుంబాలలో మీరు మీకు సంబంధించిన ఆర్డర్లు చెప్పకపోతే మీరు చెప్పచ్చు. ఎటు రామగల్ల వెళ్ళండి పక్కకు అందరూ నిశ్శబ్దంగా ఉండాలమ్మా అన్నముల కోసం. చూపిస్తారు కదా ఒక్క మనిషి డీటెయిల్స్ కూడా సమాజానికి తెలవాలి. ఒక్క మనిషి ఇంకా నెక్స్ట్ లైట్ పైకి కట్టు. ఏంటి అబ్జెక్షన్ ఏంటి? మాట్లాడు. మనం మాట్లాడేదానికి పరిచయం అమ్మా. ఎవరు ఏం సమస్యలు ఉన్నారో అది దానికి పరిచయం ఏంటండి? దేనికి పర్మిషన్? జాగారం చేద్దాం అనుకున్నాం మనం రాత్రి తెల్లారిందా. ఆ జాగారం చేయలేదు. మనుషుల యొక్క వివరాలు తెలుసుకోవడానికి వచ్చినాయి. ఒక వేదిక మీద నుంచి ఒక బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ సంస్థ నుంచి ఎవరికి అన్యాయం జరిగింది అనే ఒక్కొక్క వ్యక్తుల యొక్క వివరాలు తెలుసుకోవడం కూడా నేరం. వివరాలు తెలుసుకోవడం నేరం ఎట్లయితే? నాకేంటి మాట్లాడండి, విశారదంతో మాట్లాడు. మీరు అడిగి చూడండి, నాతో మాట్లాడుతున్నా సైడ్ కూడా మాట్లాడండి. చెప్పండి అమ్మా. నేను మంతులపల్లి నుంచి వచ్చినమ్మా. మంతులపల్లి. నా పేరు విజయ. నాకు 2 అమ్మాయిలు. నేను ఓపీఆర్ పార్టీలో ఉన్నానని నన్ను వెళ్ళేసి నాకు వాటర్ పెట్టుకుంటే ఏం పెట్టుకుంటా. మా అత్తగారు బీరూరు నుంచి మా అత్తయ్య మా మావయ్య వాళ్ళంటే మా ఫ్యామిలీ చనిపోయారు. సడన్ గా 3 నెలలకు 2 నెలలకు ఒకరు చనిపోయారు. అట్లా చనిపోతే చిన్న చిన్న పిల్లగాలను వేసుకొని నాకు అక్కడ భయం అనిపించి మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన. నేను వచ్చి దాదాపు 20 సంవత్సరాలు అవుతుంది. అయితే మా హస్బెండ్ నేను అక్కడ ఉంటానని మా ఆయన నాతో గొడవ పెట్టుకుని నాతో ఉన్నాడు. ఆయన చికాకు పడతా ఉంటాడు. మా దగ్గర పిల్లల్ని వేసుకొని మా అమ్మ వాళ్ళ దగ్గరే ఉన్నాడు. మా అమ్మ వాళ్ళతో ఉండి నేను అమ్మ వాళ్ళకి వ్యవసాయం ఉంది. వ్యవసాయం పని చేసుకొని నేను 2 గుంటల స్థలం అక్కడ కొనుక్కున్నా. అయితే నాకు ఓటు వేయలేదని నా మీద దౌర్జన్యం చేశారు. నేను కిరాయి కొన్ని ఇంట్లో నన్ను ఉన్నీయకుండా నీళ్లు పెట్టుకుంటే ఏం పెట్టుకుంటే నన్ను బాగా చికాకు చేశారు. ఆ చికాకు చేస్తుంటే ఒకటి వారి పార్టీ వాళ్ళకి చెప్పి అన్న నన్ను ఇట్లా చికాకు చేస్తారంటే సరే గుట్ట మీద పోమ్మా, నీకు ఎలాంటి ఇబ్బంది ఉందంటే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత డబ్బులు కట్టలేదు, నీకు ఎట్లా స్థలం ఇవ్వాలన్నా
పార్టీ ఖర్చులు ఉంటాయి అన్న. అయితే నేను ఇంటికి వెళ్ళి నా దగ్గర డబ్బులు లేవు. అయితే పిల్లల్ని నా ఆర్థికంగా ఇబ్బందిగా ఉన్నాను. నాకు 2 గుంటల స్థలం ఉంటే దాన్ని కుదవబెట్టి 3 రూపాయల వడ్డీ సహా తీసుకొచ్చి నేను కట్టుకుంటే ఆ డబ్బులు కట్టలే, అవి తీసుకొచ్చి కట్టుకొని నేను రేకులు వేసుకున్నాను, 2 గదులు వేసుకున్నాను. వాటితోటి నాకు కొంత హెల్త్ బాగుంది. అయితే పిల్లలు ఇంకా గవర్నమెంట్ స్కూల్లో చదివించుకుంటే నేను అక్కడే ఉండిపోయాను. అయితే నాకు ఒక 2 వారాల క్రితం నాకు ఆపరేషన్ అయింది. రొమ్మ ఆపరేషన్ చేయించుకున్నా. నేను అమ్మ వాళ్ళ ఇంటికి పోయే పెద్ద పాప ఫీజు కట్టలేక పెద్ద పాప చదువు ఆగిపోయింది. ఎగ్జామ్ ఫీజు గట్లా హాల్ టికెట్ ఇవ్వలేదు. అయితే ఆ బాధలుండి ఈ ఆపరేషన్ చేయించుకుంటే నేను అమ్మ వాళ్ళ ఇంటికి ఉంటాక మీ ఇల్లు కూల్చేస్తారని నాకు ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చేలాగా పెద్ద పాప వస్తూనే ఉంది, సామాన్ చదువుతూనే ఉంది. అమ్మటే మా ఇల్లు కూల్చేతలు బీరువా దాంట్లో సామాన్లు అన్ని పడిపోయాయి. నాకు ఆపరేషన్ నొప్పున్నా సరే నేను మధ్యాహ్నం 11 వచ్చేసి సామాన్ అని తీసుకుంటే మా పాప ఏడుతుంటే కూడా అసలు పట్టించుకోకుండా సామాన్ అన్ని కూల్చేసారమ్మ. నేను కొంతవరకే తెచ్చుకున్నా. బీరువా టీవీ అంతా పగిలిపోయినాయి. కొన్ని చదువుకునే పుస్తకాలు కూడా పోయినాయి. పిల్లలు చిన్నప్పుడు చదువుకున్న హాల్ టికెట్లు ఉంటాయి కదా, సర్టిఫికెట్లు, అవి కూడా అల్లపోయినాయి. అవి అల్లపోయినా నాకు అర్థం కాలేదు. అయితే నేను ఏమంటుందంటే, నేను 8 సంవత్సరాలు అయింది వచ్చి అక్కడ ఫస్ట్ నుంచి కొట్టిన కాంచి ఆడే ఉన్నా. పిల్లల్ని వేసుకొని పిల్లల మ్యాచ్ కూడా ఆడే చేసుకున్నా. పార్టీ వాళ్ళని కర్ణాటక అప్పుడు కూడా ఆడే. నాకు ఎక్కడికి వెళ్ళలేదు. అందుకే నాకు న్యాయం కావాలి, నాకు అదే భూమి కావాలి. నేను ఆ భూమి కోసం పోరాడుతున్నా. నా పిల్లలకి ముందు తరానికి ఉంటది, పలానా చోట ఉంది అని చెప్పుకోవటం నాకు ముందు తరానికి ఉంటది, నా బిడ్డలకు ఉంటది అని ఆశతోటి నేను అక్కడే పడి ఉన్నాయి. ఎంత ఎండలు కొడుతున్నా, కరోనా వచ్చినా సరే నేను అక్కడికే ఉన్నా కానీ నేను ఎటు పోలేదు. అందుకే నాకు ఆ భూమి కావాలి. ఆ భూమి కోసం నా ప్రాణం అయినా ఇస్తా కానీ ఆ భూమి కోసం ఎటు పోలేను. నేను ఎక్కడికైనా పోతున్నా. మేము ఇంటి పేరు కన్నకంటి విజయ్. మద్దలపల్లిలో ఉంటానండి. మద్దలపల్లి అన్ని కార్డులు అన్ని ఉన్నాయి. అడుమదులపల్లి అన్ని అక్కడికే మార్పించుకున్నాను. సామాన్ అయితే చిల్లర అన్ని పోయినాయి. గ్యాస్ అయ్యని తీసుకున్నా. రేకులు మాత్రం కొన్ని కూల్చిపోతే కొన్ని పెట్టేసిన. 2 గదులకు వేసిన. అంటే పిల్లలు చదువులు ఉన్నాయి కానీ నేను 6 చదువుకున్నా. సరే, పట్టుదలతో ఉండి ఎవరు నీలాగా మహిళలలో ఎవరికన్నా పట్టు కూలిపోయినా కూడా వాళ్ళలో పట్టుదల పెంచారు. కంపల్సరీ పెంచుతున్నా. నేనైతే అసలు వదిలిపెట్టాను. అవసరం అయితే కలెక్టర్ ఆఫీస్ ముందు వచ్చి ధరణకైనా దిగుతాయి. నా హెల్త్ బాగాలేక నేను కొంచెం మాట్లాడి నా దడ వస్తుంది. తమ్ముడు నేను చాలా హెల్ప్ గా నిలబడ్డాను. తమ్ముడు కూడా సపోర్ట్ చేసిండు మాకు చాలా. అంటే నీకు నాకు ఎక్కువ తెలియదన్నా. నేను ఎక్కువ శాతం వార్తలు వింటా, నేను అన్ని తెలుసుకుంటా కానీ నేను ఎప్పుడు చూడాలి. ఇదే ఫస్ట్ టైం నేను చూడటం. తమ్ముడు వచ్చిన తర్వాత తమ్ముడు మాకేం చేస్తాడులే అనుకున్నా. కానీ తమ్ముడు ఎంతగా తీసుకొచ్చిందంటే ఒక సైన్యం మా ఎమ్మడి పట్టుకొచ్చిందన్న ధైర్యం నాకు వచ్చిందన్న. ఇది ఎంత పెద్ద సైన్యం అంటే ఇది ప్రపంచం మొత్తం తెలిసేటట్టుగా ప్రపంచాన్ని కదిలిచ్చే సైన్యం బలవంతుడైన అంబేద్కర్ గారిని తీసుకొచ్చిందన్నంత ధైర్యం నాకు కలిగింది. ఇదే విజయం తోటి ముందుగా ఆ భూరాని బోర్డుని కంపల్సరిగా సాధించాలని పట్టుదల నాలో ఉంది. అది సాధిస్తాను నమ్మకం నాకుంది. అది ఎట్టి పరిస్థితి దాన్ని పోనీనన్న. భూరాని బోర్డు వాళ్ళు ఇచ్చిరు, వాళ్ళ సొత్తు కాదు అది, ఎవరు ప్రభుత్వం సొత్తు కాదు. వాళ్ళ తాతల మొత్తం ఆస్తి నాకు ఇవ్వట్లేదు. భూదాం బోర్డు వాళ్ళు వాళ్ళ ఆస్తులు ఉంటే వాళ్ళు భూదాం బోర్డు వాళ్ళకి ఇచ్చిరు. అది ఇస్తాను. వాళ్ళకి ఏం ఇష్టం అవుతుంది? వాళ్ళ తాతలే మాకు ఇస్తారా? వాళ్ళ ఏ సంపాదించి మాకు ఆస్తి మాకు అనిస్తారా అన్న? మాకెందుకు ఇయ్యరు కానీ అసలు దాన్ని కూర్చొని అంత అవసరం వచ్చింది. మేము ఎండకప్పుడు మేము బాగా తీసుకుంటప్పుడు మీరు ఎందుకు కూస్తారని అప్పుడు అడగలేదు మమ్మల్ని. అప్పుడు అడగలేదు. ఇప్పుడు మమ్మల్ని కూస్తానికి ఎందుకు వచ్చి అసలు దొంగలు దాగొచ్చారు. మమ్మల్ని ఎదుర్కోవటం చేతగాక మిలిటరీ వాళ్ళని దింపుకొని బొరేటిని తీసుకొచ్చి దొంగతనం కూల్చారు. మమ్మల్ని ఎదుర్కొనే దమ్ము లేదు. ఓపిడి ఎదుర్కోవాలంటే చాలా కష్టం. అందుకనే బలం తర్వాత మీరైతే పట్టుదలతో ఖచ్చితంగా అన్న, ఖచ్చితంగా తమ్ముడు మనోడే. ఓకేనా? రామణ యమున రామణ అది రామణ కూలి పని చేస్తాను. రేకులు వేసుకున్నా. సరే, మాదిరి సంఘం మాదిరి జాగృతి సంఘం కలిపి రేపు వచ్చి వాళ్ళకి ఏదైనా సహాయం చేయించాడు. ఓకేనా?
పెట్రోల్ సార్ ఆ, అయితే మేము కూలి పని చేస్తారు ఈ కాగితాలు తీసుకోమ్మా, ఆరోగ్యం బాగుంది. ఇద్దరు వెళ్తేనే మాకు వెళ్తుంది, లేకపోతే వెళ్ళదు. మా పిల్లలు లాస్ట్ వేసిన ఏడుస్తారు సార్. వాళ్ళు ఏడుస్తా అంటే నాకు బాధ అవుతుంది. ఇల్లు లేదమ్మా, ఏడవటం లేదని ఏడుస్తూ చెప్తాను. అని అక్కడుండి ఏడుస్తా అంటే మేము ఇక్కడుండి ఏడుస్తున్నాం సార్. చిన్నోళ్ళు సార్ వాళ్ళు. ఏ హాస్టల్ ఉంటారమ్మా? ఒక అబ్బాయి పంజార్లో, ఒక అబ్బాయి అమ్మాయి ఇక్కడ పంజార్లో ఊర్లో వేసింది సార్. ఊర్లో అబ్బాయిని, పంజార్లో అమ్మాయిని వేసింది. చిన్నోళ్ళు అబ్బాయికి 10 ఉంటాయి, అబ్బాయికి 9 ఉంటాయి. వాళ్ళు ఏడుస్తుంటే మరి ఇల్లు లేదమ్మా, ఏడన్నా చేద్దామని అంటే తీసుకెళ్ళమ్మా అని ఏడుస్తుంటే సర్లే సర్లే అమ్మ వచ్చి చూసిపోతానంటే సర్లే అన్నారు. ఏం చేస్తారు? కూలి పని. కూలి పని సార్. ఏ ఊరు అంటారు? రవణస్నారం, రఘునస్నారం. ఏది మీది ఆ ఊరు? మీ తల్లి గారు? తల్లి గారు వెంకటగిరి, ఏ ఎక్కడికి? మదిగండి వెంకటగిరి. సార్ మేము వైరా నుంచి గత 20 సంవత్సరాలు అవుతుంది సార్ ఖమ్మం వచ్చి. నా పేరు పనితి సుమలత, ఎస్సీ మాల. అయితే అక్కడికి వచ్చిన తర్వాతకి ఎంక్వైరీ కోసం మీకు ఇట్లా ఇల్లు ఇస్తాము, అప్లికేషన్ ఇవ్వండి అని చెప్తే మేము ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఇచ్చాము. ఇచ్చిన తర్వాత ఒక 2 years తర్వాతకి మాకు అక్కడ జాగ్ చూపించారు. ఒక 100 గజాలు ఇచ్చి ఇల్లు కట్టుకోండి అని చెప్పారు సార్. మేము 2 గదులతో సిమెంట్ బ్రిక్స్ వేసి రేట్లు వేసుకొని కట్టుకున్నాం సార్. కట్టుకుని మేము పిల్లల్ని హాస్టల్, పెద్దబాబు బీటెక్ ఖమ్మంలో ఫస్ట్ క్లాస్ నుంచి ఖమ్మంలోనే చదువుకున్నారు. ఇప్పుడు బీటెక్ 2nd year. చిన్నబాబు పాల్వంచి గురుకులంలో. వాళ్ళు సార్ వాళ్ళ ద్వారా ఫోన్ చేసి బాధపడుతున్నారు. వాళ్ళు అసలు పెద్దబాబు బీటెక్ 2nd year అంటే హయ్యర్, వాళ్ళకి ఇంకెంత బాధ ఉంటుంది సార్. ఎలా చదువుకుంటారు, వాళ్ళ పరిస్థితి ఏంటారో అలా అర్థం కావట్లేదు. ఇప్పుడు ఇల్లు లేదు వైరాలో, వచ్చేసి 20 సంవత్సరాలు అవుతుంది. మేము డబుల్ బెడ్రూమ్ కి ఎందుకు అప్లై చేసుకోలేదంటే ఇప్పుడు 6 years అవుతుంది అక్కడ మిషన్ కుట్టబట్టి. అయితే అక్కడ ఉంది, కానీ మేము ఇక్కడ ఉంటున్నాం కదా. ఇక్కడ ఉంటున్నప్పుడు మళ్ళీ మేము కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ కోసం ఎలా పెట్టుకుంటాం సార్? మీకు అక్కడ ఇల్లు ఇచ్చారు కదా, మీరు అక్కడ ఎట్లా పెట్టుకుంటారని చెప్పేసి అని మాట్లాడారు. మేము ఆధార్ కార్డులు ఏం మార్చుకోలేదు. మార్చుకుని డబుల్ బెడ్రూమ్ కి పెట్టుకోవచ్చు సార్, కానీ పెట్టుకోలేదు. ఎందుకంటే మేము న్యాయంగా పోతాం. మేము మాకు అక్కడ ఇల్లు ఇచ్చారు, మేము 100 గజాలు ఇచ్చారు, మేము ఇల్లు వేసుకున్నాం, రేట్లలో ఏదో ఒకటి వేసుకున్నాం కాబట్టి మేము డబుల్ బెడ్రూమ్ కు పోలేదు. ఇప్పుడు అది కూడా క్వశ్చన్ చేస్తారు. మీరు 20 సంవత్సరాలు అవుతుంది కదా, మీరు డబుల్ బెడ్రూమ్ అందరూ అప్లై చేసుకున్నారు, మీరు ఎందుకు చేసుకోలేదు అని చెప్పేసి క్వశ్చన్ వస్తుంది. మేము దాని గురించే సార్, మేము మాకు అక్కడ జాగుంది, మాకు అది చాలు. మాకు అంతవరకు మాకు ఏ పొలాలు ఏం లేవు. అక్కడే మేము వైఎస్ఆర్ కాలనీలో మిషన్ కుట్టుకొని బతుకుతున్నాం సార్. ఇప్పుడు సామాన్ తీసుకెళ్లి అక్కడ ఆ సెటర్ లోనే పడేసినాం సార్. ఇప్పుడు ఇక్కడ నుంచి 6 రోజుల నుంచి ఇక్కడే ఉంటున్నాం. మా పరిస్థితి ఏంటి సార్? మరి మాకు అక్కడే జాగ కావాలి, మేము అక్కడే ఇల్లు కట్టుకోవాలి. రేపు మా ఊరు నుంచి మేము ఇక్కడికి వచ్చినాము, వాళ్ళు అక్కడ జాగ సంపాదించుకున్నారని పేరు మాకు రావాలి సార్. మా పిల్లలు ఇట్లా ప్రెషర్ అవ్వద్దు, వాళ్ళ స్టడీస్ కి భారం పడుతుంది, మా అమ్మ వాళ్ళు బాధపడుతున్నారు అని చెప్పేసి వాళ్ళు ఫోన్లు చేసి ఏడుస్తున్నారు సార్. మాకు అక్కడే జాగ కావాలి. మాకు 100 ఇవ్వకపోయినా 70 గజాలైనా మా జాగ మాకు ఇస్తే చాలు సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మేము అధికారులు కాదు కదా, అదే సార్ పోరాడదాం సార్. ఎప్పటి వరకు పోరాడుతాం, ఎందుకంటే మాకు అది తప్పితే వేరే దిక్కు లేదు సార్. మాకు అక్కడ జాబ్ కావాలి, మేము ఎంతకైనా పోరాడతాం. తమ్ముడిని తీసుకెళ్తున్నా కానీ మేము అడ్డుకున్నాం సార్, చాలా మేము అడ్డుకుని పోరాడినాం, అయినా కానీ మమ్మల్ని వదిలిచ్చి తీసుకెళ్లిపోయారు. థ్యాంక్ యూ సార్. రామరాసిన సార్ 9 సంవత్సరాలు అయితే వచ్చింది. పిల్లగాడు చదువుకుంటాడు, కరాట్ లేక ఏం లేక నీళ్ళకి ఇబ్బంది అయినా ఏదన్నా ఆయన ఉన్నవాడు. పిల్లగాడు కాలు ఎరిగిన ఆయన పడి తెచ్చినాం మేము. పిల్లగాడు చదువు లేదు, ఏం లేదు అసలు. మా బతుకు అసలు ఈ వారం అయితే మేము వచ్చి అన్నం లేక పిల్లగాడు చదువు లేదు, ఏం లేదు, నిన్నే ఉంటాడంటే కట్టుకున్న బట్టలు లేవు సరిగా. 2 గదులు అండి, గిలాబ్ చేసినాం. స్టాప్ రేకులు వేసి గిలాబ్ చేసిన చెరుకుంటే. ఇంతమంది ఒడ్డు 50% పైన ఉన్నారు. పిల్లగాడు
చదువు లేదు ఏం లేదు. ఎంతమంది అమ్మ పిల్లలు? ఇద్దరు అయితే ఏం చదువుతారు? 10 చదువుతాను అబ్బాయి, పెద్ద అబ్బాయి 10, చిన్న అబ్బాయి 8. ఉన్నారా పిల్లలు? హాస్టల్ ఇక్కడనే ఉన్నారండి. పడుకుంటారు. పండుతున్నారు సార్. ఎగ్జామ్ లేదు ఏం లేదు, ఖాళీగా పిల్లగా నడుస్తూనే ఉన్నాయి, అసలు రాయట్లేదు. ఏం పని చేస్తున్నాం మ్యాన్? వేరానికి పోతాండి, ఏం లేదు. ఇంకా వేరం చేస్తాం. అక్కడే పుంజారు కదా సార్. అదే మనందరం ఉద్యోగం చేస్తున్నాం. ఈ ఉద్యమాలు చాలా బలంగా గట్టిగా పట్టాలి. అధైర్యపడు ఏమంటారు? అధైర్యపడు. అదే రావాలి సార్. నా పేరు విజయ సార్. నాకు 2 పాపలు 1 బాబు సార్. నాకు అసలు ఏమీ లేదు సార్. చిన్న గింత గుంట కూడా లేదు. మా అత్తగారి వైపు లేదు, అమ్మ వాళ్ళ వైపు లేదు. నేను చాలా సంవత్సరాలు 14-13 సంవత్సరాల ఖమ్మంలోనే రెంట్ కట్టుకుంటున్నా సార్. కొంచెం అప్పుడు కష్టం చేసే అంత శక్తి ఉంది, కట్టుకోగలిగా సార్. ఆ తర్వాత నాతో పాటు పనిచేసే పిల్లలందరూ ఇక్కడ గుట్ట మీద కాలం ఉన్నదక్క కట్టుకోండి, మీకు కొంచెం రెంట్ కట్టుకుంది కదా అంటే నేను వచ్చి ఇప్పుడు 8 సంవత్సరాలు అవుతుంది సార్ అక్కడికి వచ్చి వేసుకొని కూడా. ఆ పాపలు ఎక్కడే చదివారు. ఒక చిన్న పాప డిగ్రీ చేసింది, బాబు 10th చేసిండు. నేను ఒక పాప మ్యారేజ్ చేశా. చాలా నలిగిపోయినప్పుడు కూడా అక్కడే మేము, కరెంటు లేదు, నీళ్లు లేవు, అయినా కూడా మాకు ఆ ఒక్క చిన్న ఇల్లు చాలే, ఏ కష్టమైనా మనం రెంట్ కట్టలేని స్థితిలో ఉన్నాం కదా అనుకుంటా మేము ఎంతో కష్టపడి కూడా మేము అక్కడే ఉన్నాం సార్. చాలా సార్లు కూడా కలెక్టరేట్ వెళ్ళాము, మేము నీళ్ల కోసం వెళ్ళాము, కరెంటు కోసం వెళ్ళాము. ఎప్పుడు కూడా మా గూడు పట్టించుకోలేదు సార్. అయినా కూడా మేము ఎక్కడికి వెళ్ళలేము, కట్టేంత స్తోమత నాకు లేదు కాబట్టి అదే ఇంట్లో పడి ఉన్నాం సార్. నేను డోకరా తెచ్చి కట్టుకున్నా సార్ ఇల్లు. నాకు అసలు చేతిలో కష్టం చేసిన రూపాయి కూడా నాకు పడలేదు. డోకరా తెచ్చి కట్టుకున్నా నేను. అది వడ్డీతో తెచ్చాను సార్. 1 సంవత్సరం నాకు పని లేదు, నాకు హెల్త్ బాగలేక పని లేకపోతే వడ్డీకి ఎక్కువైపోయింది సార్. 1,50,000 వరకు వచ్చేసింది. ఆ తర్వాత వాళ్ళు నన్ను కట్టమని చాలా పూర్తి చేశారు. మరి పనికి వెళ్తే పాప బట్టల షాప్కి వెళ్ళేది సార్. చిన్నగా బట్టల షాప్ లో చేయించా. డిగ్రీ అయిపోయాక మరి ఇంట్లో సోమత లేదు కదా అని బట్టల షాప్కి వెళ్ళి వచ్చేటప్పటికి 9 సార్. బట్టల షాప్ లో వర్క్ చేస్తే 9 అయ్యేది. 9ంటికి అక్కడి నుంచి రావడానికి చాలా చీకటి కదా సార్. చాలా సార్లు వెహికల్ వేసుకొని కార్లు వేసుకొని కూడా మా పాప వెంబడి పడేవారు. అయితే ఆ పాప ఫోన్ చేసి అమ్మ నేను ఇలా ఉన్నాను, ఆయన కారు వస్తుంది, ఒక బండి వస్తుంది అని కూడా చెప్పేది. అయితే కూడా ఎన్ని కష్టాలైనా కూడా ఇల్లు లేక ఎదిగిపోయి అలాగే ఉన్నాను సార్. నాకు ఎవ్వరు కూడా అందలేదు సార్. నాకైతే నేను ఆ ఒక్క ఇల్లు కోసమే నేను ఎంతో బాధపడ్డాను. నా బిడ్డలు నేను ఎండకి ఎండిన వర్షానికి తెచ్చి ఇల్లు కూడా గట్టి కట్టుకోలేదు సార్. నేను ఉత్త కర్రలు పెట్టి చుట్టూ పట్టాలు కట్టుకుంటున్నాను. ఇప్పుడు కూర్చుని అలాగే ఉండాలి సార్. నేనంతా 1-2-3 లక్షలు పెట్టి గట్టి కట్టుకునే స్తోమత నాకు లేదు సార్. పైన మాత్రం సిమెంట్ రేకులు వేసుకున్న, చుట్టూ కొంచెం గోడ కట్టుకుని పట్టాలు కట్టుకున్నాను సార్. నా అత్తగారు వచ్చేసి సూర్యాపేట దగ్గర ఏపూరు గొప్పారం సార్. ఇక్కడికి వచ్చేసి 18 సంవత్సరాలు వచ్చింది సార్. నా భర్త వేరే తీసుకొని వెళ్ళిపోయాడు. మాది కమ్మని లోకల్ ముదిరాజ్ సార్. ముదిరాజ్ సార్. ఆ పాపతో ఆ బాబు కూడా హెల్త్ చాలా సార్లు ఖరాబ్ అయింది. ఆ వాటర్ పడక సంఘం రాష్ట్ర నాయకుల కల్పన చాలా సార్లు కమెంట్ రైట్. మీరంతా లైన్ లో ఉన్నారు. రైట్. రాష్ట్ర సంఘం అంతా కలిపి ఇప్పుడు ముదిరాజుల యొక్క మొత్తం శక్తిని క్రోడీకరించి ముదిరాజు కుటుంబాలకి మీ చాదనేది పర్లేదు. మీరు ముదిరాజులు మొత్తం ఆర్గనైజ్ పాప బట్టల షాప్ లో చేస్తే అంటే కూలింగ్ కి ఇమ్ము వచ్చింది సార్. ఇమ్ము వచ్చి ఆ పాప కూడా ఇప్పుడు పని చేసింది. అసలు నాకు ఏది కూడా లేదు సార్. ఒక్క పూట వెళ్ళటానికి సంవత్సరం ఇంట్లోనే ఉన్నాను సార్. నేను ఎప్పుడు అడగలేని స్థితి. ఇంకేం చేయలేదు తెలియక హైదరాబాద్ లో మా తోటకోడలు కొంచెం హోటల్లో పని ఉన్నదంటే వెళ్ళాను సార్. ఇక్కడ కూడా హోటల్లో చేశాను. 350 రూపాయలకి దాబాలో చేశాను. 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అక్కడే చేశాను సార్. ఇంకా అక్కడ పని చేసా, కొంచెం మాకు నచ్చక పని చేశాను. ఆ తర్వాత సంవత్సరం ఖాళీగానే ఉన్నా. మా పాప గుడి వచ్చి 30,000 రూపాయలు అయినాయి అప్పటికప్పుడు. ఇంకా డబ్బులు లేవు, ఇల్లు కూడా వెళ్ళట్లేదు. ఇంకా తాళం తీసుకొని హైదరాబాద్ వెళ్ళాను సార్. అట్లా పోయేమో లేదో ఇక్కడ పొద్దున్నే ఫోన్ వచ్చింది. మా పక్కన కూడా చేశారు. ఫోన్ చేసి
పక్కన వాళ్ళు ఫోన్ చేసి అది జాక మరి మీ ఇల్లు కూలిపోతుంది వచ్చారు వాళ్ళు జేసీబీలు అవన్నీ వచ్చింది. ఇప్పుడు కూడా మేము అదే టెన్షన్ సార్. ప్రతి రోజు మాకు టెన్షన్, ఉన్నన్ని రోజులు కూడా టెన్షన్ మాకు ఎప్పుడు వస్తారో. నమస్కారం సార్, నా పేరు జాంపల్ సార్. మా అమ్మ ఇద్దరు అక్కలు లేదు సార్, డాడీ కూడా లేదు. అది కష్టం మీద అడుగు పంపించాను సార్. కష్టం చేస్తే ఏం పని చేస్తాం మనం? నేను సుతార్ పని కానీ ఎంత సార్ సుతార్ పని ఏ పని అంటే అదే పంపిస్తాను సార్. చదువుకోలేదు? ఇంకా 10th ఓపెన్ 10th రాసి ఐటీఐ రన్ అవుతుంది సార్. చిన్నకి మ్యారేజ్ చేస్తానన్నా ఇప్పుడు ఇల్లు కావాలి, అమౌంట్ అలానే ఇల్లు కావాలి. పూజ చేసి తెలుసుకున్నాం. మేము పెట్టుకున్న ఆశలన్నీ ఒక్కసారి అయిపోయాయి సార్. సరే సరే, అమ్మని మంచిగా చూసుకునే ప్రణాళిక ఉన్నది కదా నీ దగ్గర. దాంతో పాటు ఇల్లును కాపాడుకోవడానికి కావాల్సిన ప్రయత్నం, పోరాటం అన్నింటిలో నువ్వు పాల్గొను. ఓకే, జరగాలమ్మా, అక్కడ జరగాల. లేకపోతే మేము వచ్చి 8 సంవత్సరాలండి. మాకు 100 గదులు ఇచ్చారు. 2 గదులు మేము సుతార్ పని చేస్తాం. ఆయన ఇలా కుంటీలో తిరుగుతాం. పోలీసులు లింగరాజు ఇక్కడ అందరినీ అడగండి ఎలాంటోడు ఏంటి, నేను ఎందుకు వస్తుంది వీళ్ళందరిలో ఉంటాను. అందరూ పెద్దలు, మాకి వస్తుంది వాళ్ళకి వస్తుందని. అందుకే అందరికీ న్యాయం జరగాలని కోరుకుంటాను. సబ్జెక్టులో ఉన్నాడు. ఇప్పటికి ఎన్నో కథలు తీసుకుపోయారంటే ఈ జనాలంతా అడగడే లింగరాజు ఎందుకో నెల రోజుల నుంచి ఆవేశం ఉందండి. ఆవేశాలతో మొన్న చచ్చిపోయాడు, బతికిడు. మళ్ళీ ఇప్పుడు ఆవేశంలోనే ఉన్నాడు. మీరు ఈ జనంతో ఉండేనా, భర్త కోసం బాధపడేనా, మీరే చెప్పండి. ఎందుకంటే ఇల్లు పోయింది, భర్త జైల్లో ఉన్నాడు, ఎవరైనా జనాలు ఉంటారా, మీరేనా అంటే. అంటే ఈ భూమే కావాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే మేము ఖమ్మంలో బతికే మాకు అధికారం లేదా, పల్లెటూర్లలో ఇస్తానని చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు. అందుకే పల్లెటూరు ఎవరైనా ఈ సిటీలో బతికే మాకు అధికారం లేదండి. వాళ్ళైతే ఎక్కడైనా జాబ్ చేయొచ్చా, మేమైతే ఇక్కడ సుతారి పని ఇళ్ళలో పని చేసైనా బతకలేమా, బతకొద్దా, మాకు అధికారం లేదు అని అంటున్నారు. మీరు ఎక్కడో అక్కడికే వెళ్ళమని మాకు ఫోన్ వచ్చింది. నేను ఫోన్లో ఏమని చెప్పానంటే, నాకు ఇక్కడున్న పేరేది రాదండి, అక్కడ నా బొచ్చలు రోడ్డు మీద వేసి కిరుసనాలు బొచ్చి తగలబెట్టిండు కానీ నేను అక్కడికైతే రాను అని చెప్పాను. ఇక ఫోన్ పెట్టేశారు. వాళ్ళు నాకు ఏం సమాధానం లేదు. అది జరిగింది. మీరు మీ ధైర్యం, మీ వారు ఈ ప్రజల కోసం పోరాటం అందరూ రుణపడి ఉంటారమ్మా. మీరు పోరాటం చేయాలి. మీరు ఎక్కడా ఇక్కడ దాకా వచ్చింది కూడా అందరి కోసం వచ్చి చేయాలి. ఇది కొనసాగించాలి. అందరికి రావాలా, భూదాన భూమనే కోరుకుంటున్నాను. ఆదివాసీ బతికే హక్కు లేకుండా 50 గజాలైనా 100 గజాలు ఇచ్చారు కదా నాకు. 50 గజాలు ఇచ్చినా చాలు. మాట్లాడేది కదా అక్క అక్క ఇంటి పని వచ్చింది. చెరుకుపల్లి లక్ష్మి, ఏ ఊరమ్మా? లక్ష్మీపురం సార్, ముదిగొండ పండుగ. లక్ష్మీపురం మాది చెప్పండి. సార్ మేము 8 సంవత్సరాల నుంచి అక్కడే ఉంటాం సార్. స్టార్టింగ్ నుంచి అక్కడే ఉంటాం. మాండ్రోడి మీద సార్ మేము ఊరేసాము, సామాన్లు కూడా తీసుకుంటాం. అయితే అది ఇంకోటి సార్, మా పక్కన కూడా వేరేది బస్సెల్లో ఉంది, వాళ్ళ అమ్మ ఉంది, వాళ్ళ అన్నయ్య ఆధార్ కార్డు బస్సెల్లో అడిగి సార్ రాపించుకుంటున్నారు సార్. అక్కడ మేము ఆ రోజు ఊరేళ్ళాం సార్. లేదు
అయితే మేము తెల్లారి వచ్చేకాక ఆ రోజు ఏం పక్కన ఉన్నారు మీ సెల్ నెంబర్ ఇవ్వండి, ఆధార్ కార్డు నెంబర్ ఇవ్వండి. ఈ సెల్ మా చెల్లి వాళ్ళ ఊరి వేరు, మా అమ్మ వాళ్ళ ఊరి వేరు, మా ఇంట్లోకి డబ్బులు ముక్కలు పెట్టుకుని మేము తెల్లారి వచ్చేకాక మేము పేర్లు ఇచ్చాము, మాకు ఏమి రాలేదు. ఎట్లా చేశారు మాకు ఇట్లేదు సార్. ఒక 20 మంది చదువుతున్నారు, పిల్లలు పెట్టి రేట్లు ఇస్తున్నాం. మీరు ఏ విధంగా ఇప్పేయండి సార్. ఇప్పియండి సార్, మాకు అంటున్నాను సార్. ఏ విధానంగా కాదు, ఇప్పియండి సార్ అంటున్నారు. మీరేమంటారంటారు? అన్ని అవును సార్, పోరాటం చేయాలి. మరి ఆ శక్తి, ఆ పోరాట సామర్థ్యం, ఆ ఆత్మగౌరవం, పోరాడాలనేటువంటి పదులు తెచ్చు దాంతో అన్ని పనులు బిడ్డలకి 8 సంవత్సరాలు పోరాడాము సార్. అక్కడ పోరాడే నిలబెట్టుకున్నాము, నిలబెట్టిందని అక్కడ కొట్టేసి. కొట్టేసి ఎందుకంటే పెద్ద పోరాడాలి. అదే అదే వారసత్వానికి పోరాటం. మాకున్న ఆస్తి కూడా ఏమి లేవు. మాకు ఇప్పుడు బాగా సార్ కాలేజీ చిన్న చదువుతారు. మా ఇంట్లో వేస్తాను, ఊళ్ళు పని చేసుకుని బతికేస్తాండి. అది దాక్యతండ సార్. నాకు ఇద్దరు ఆడపిల్లలు, 8 జ్యోతి నా పేరు. దాక్యతండ నుంచి వచ్చినాము. ఇంకా మా పిల్లల కోసం స్కూల్ కోసం వచ్చినాము. ఒక రోజు ఉంది, అది కూర పెట్టేసి ఊరికి పోయి ఏం పని చేస్తారు కూలి పని. ఆయన మీరిద్దరు పని మా ఆయన ఆటో తోలుతాడు. మా ఆయన ఆటో తోలుతాడు, మేము కూలి పని. మాటలు బోరి పనితీరు ఏమి ఆస్తి ఏం లేదు సార్. మొత్తం వాళ్ళు చచ్చిపోయారు. ఇక్కడ ఆడిపోయారు. నువ్వే చూసుకోవాలి. వాస్తవ్యంగా నమ్మలేదు నేనే చేయండి. బాధపడదు, నాకు కూడా తెలిసిన కదా. చూసిన ఏం చేయడం మీ కాగితాలు ఎవరి అలిపురం కొత్తగూడెం కొత్తగూడెం ఎక్కడ లక్ష్మీ ఆరోగ్యం దగ్గర ఏం చేశారు మీరు? ఏంటో మీరు అసలు ఏం మీరు లక్ష్యం అయిపోయి రామచంద్ర కాలేజీ కాడ ఊరేడు వాకు దాటి కుడివైపు Charger connected. లోపల మీరంతా ఆడంగారండి, వెనకంగా ఇక్కడ ఎదురుంగొద్దు, ఆడంగారండి. అన్న వెనక నిలబడండి. వచ్చిన వాళ్ళు మాట్లాడతారు. ఇడంగా వస్తే మీరు వీడియోలు రావు మంచిగా. దగ్గర దగ్గర అండి అమ్మ. ఇడంగా పోయి ఇడంగా పోయి పేరు రాగమ్మ. ఫోన్ చేసి లక్ష్మణ్ ఫోన్ చేసి ఆదివాసీ సంఘం నాయకుడు ఉంటాడు ఉట్టూరులో. ఆదివాసీ వాళ్ళకి కలిపి ఒకసారి మాట్లాడి గుట్ట మీద ఇల్లు ఎత్తున్నారంటే పోయి ఇల్లు వేసుకున్నాం అండి. వద్దది వేస్తాము, రేకులు వేసుకున్నాము. మా ఆయన సెంట్రింగ్ పని పోయిందండి. సెంట్రింగ్ పని పోతే 3వ స్టేర్ నుంచి పడిపోయి తమ్ముడు హాస్పిటల్ వేసిన నయం కాలేదు. హైదరాబాద్ తీసుకుపోయాను. హైదరాబాద్ తీసుకుపోయిన 15 రోజులు హాస్పిటల్ ఉంది. 10 లక్షల దాకా అయినా బతకలేదండి.
బాధను ఇప్పుడు కోలుకోలేక 8 నెలలు అవుతుందండి. ఇలా బాధలో ఉంచి బాధండి. సౌండ్ వస్తుంది. ఎక్కడికి 30 సంవత్సరాలు అవుతుంది. మానవుడు 30 సంవత్సరాలు అయితే చచ్చిపోయింది. ఘోరంగా అసలు ఏం లేదండి. కాళ్ళు చేతులు ఇరిగిపోయి పనికి పోయిండు, మళ్ళీ ఇంటికి తిరిగి రాలేదండి. అసలు 10 లక్షలు అయినా బతకలేదు. ఆ బాకిలాడండి వీళ్ళు గురించి వచ్చారు. ఏడంటే ఏమి లేదండి. అసలు ఇల్లు లేవు, లేవు. ఒక్క మనుషులు మిగిలినవండి. మధ్యలో ఎక్కడ వేసుకున్నా కూర్చోమను, ఇలా కూర్చోండి. 5 నిమిషాలు చేయి తోటి కూర్చోండి. నా పేరు నిర్మల అండి. రాజోలు మాది మైబాద్ దగ్గర. రాజోలు బలపాల రాజు. బలపాల రాజోలు అండి. 8 సంవత్సరాలు ఇక్కడికి వచ్చి ఇల్లు లేదు, ఆకిల్ లేదు, ఏది లేదు. పిల్లలు అయ్యారు. ఇక అటో గాడితో కూడా పెళ్లి చేసిన చిన్న అమ్మాయిని ఇక్కడ తమ ఇస్తే ఒక పిల్ల సంవత్సరం పిల్లలు చచ్చిపోయాడు. చచ్చిపోతే ఇక నాకు 9 ఎట్లా ఉంటుందని 5 పిల్ల తల్లి నా ముసలు నేను కూలిపోయి నడుపుతాను, లేకపోతే పంతాను. మోకాలు నొప్పులకి అతను ఇసుకపోయి చుట్టూ పట్టాలు పైన రేకులు కట్టుకుని 2 గదులు అన్ని పోయినాయి. అన్ని పోయి ఆ కలెక్టర్ మమ్మల్ని చూసి ముసలు ఇస్తున్నారని గడగడ అనుకుంటా కలెక్టర్ ఆయన ఎవరైనా కలెక్టర్ గారు ఏమారా చూసిండు. చూసి రాసిండు సార్ రాజు. ఆ పేరు నిర్మల్ అండి. మొత్తం ఏమైనా ఏం లేకుండా చేతగాని తీసుకున్న చేతగాని వెళ్ళిపోయే సార్. మోకాలు నొప్పులతో వెళ్ళకపోయినా సార్. మరి రాజు మాలలమయ్య పిల్లల గురించి మా పేరు నుంచి వచ్చి అక్కడ గుట్ట మీద ఉంటది కదా. మా పిల్ల బతుకుతుంది. మేము ముసలి బతుకుతాం అనుకో 8 సంవత్సరాలు ఉండబట్టి కదా పిల్లలైతే అలా దత్తం అనుకోని మేము పక్క సైడ్ పెరిగింది. సరే మీరు బాధపడబాకండి. కూర్చోండి. ఎవరమ్మా? పల్లంపాడు. వచ్చి 8 సంవత్సరాలు. 8 సంవత్సరాలు ఒక్క గది రేకులు అంటే సిమెంట్ బిల్లలతో రేకులు వేసుకున్నాం. దాంట్లో ఉన్నాం. పెళ్లి వచ్చేసరికి మా తమ్ముడు పెళ్లి పోయినాం. వచ్చేసరికి కూలగొట్టారు. మా సామాను కూడా మాకు ఎవరు తీయలేదు. కొన్ని వాళ్ళే తీసారన్నారు కానీ మేము వచ్చిన సామాను కూడా ఏం లేదు. మొత్తం పోయినాయి. యశోద బీసీ వడ్రా. అంటే వీళ్ళు విడ్రోలు బంధువులు ఉన్నారా? అనుకుంటారు బంధువులు ఏం లేదంటే 2 అమ్మాయిలు ఈ ఖమ్మంలో కూలి పని చేసుకుంటారు. మా 2 అమ్మాయిలు. 2 అమ్మాయిలు చదువు హాస్టల్. సరే ఎందుకు భక్తులు పంచిన పోయే చట్టాలకనే ఆ బియ్యం భక్తాలు మొత్తం కారం ఏం తీసుకుని హాన్స్పోర్ట్లు ఏ రకం చేశారు. అక్కడ వెళ్ళి ఫోన్ చేసేటాలకనే మొత్తం ఆగమాగం చేశారు. తిరిగి వచ్చి ఏడ్చుకుంటాం. ఏం చేసి మేము అనుకున్నట్టు ఏడ్చుకుంటా తిరుగుతున్నాయి. మనం ఏడు మాకు మాకే కాదు కూలి పని చేసుకుంటూ ఒక రేకులేసి కిచెన్ గది రాదేసి 2 పిల్లగాళ్ళు 2 అబ్బాయిలు ఎప్పటికీ పోతున్నారు. ఒక అబ్బాయి 10th, ఒక అబ్బాయి ఫస్ట్. ఒక అబ్బాయి 11.
ఒక అబ్బాయి 10th. పిల్లలకి పోతాం పనులు చెప్పుకొని పోతాం. అమ్మాయి పాస్ తినొస్తాం. మా ఆయన పాప అట్లా పనికే పోతాం. ఒక్క రోజు కూడా ఇంట్లో పక్క ఊళ్ళో చేసుకుని ఇదే నేను చేసుకుంటున్నాను. ఏంటోళ్ళమ్మ గారు గుట్టలు సార్. గుడ్డలు. ఓకే. పాటలు కూడా చింతకాయల మండలం పాటలు కూడా నుంచి వచ్చినాయి సార్. చింతకాయల మండలం పాటలు కూడా మేము వచ్చి 4 సంవత్సరాలు వ్యవసాయం పనులు చేసుకుంటా పళ్ళ నష్టం వచ్చి ఇవి చేసుకోలేక కొద్దిగా ఇంట్లో బాగుండక ఎలర్జీ పాదాలు ఎలర్జీ వచ్చి కింద పని చేయలేక మేము చెట్టు గుట్టు మీదకి వచ్చి రేకులు వేసుకొని ఎట్టే పిల్లలు పని చేసుకుంటున్నాం సార్. ఇక సమాప్తి పెట్టి వాళ్ళు ఇస్తారు సార్. జేఏసీ కార్యకర్తలు భోజనాలు చేసారు అన్నారు. ఇష్టాసారంగా అడ్డు కూడా లేకుండా చదువుకునే సామాను అని లేకుండా కూడా వాళ్ళు ఇష్టాసారంగా చేసి ఇక గుళ్ళు చేసి ఆడపెట్టి ఏడ్చుకుంటూ ముట్టుకుంటుంటే మళ్ళీ మేము ముట్టుకోకుండా మళ్ళీ వాళ్ళు మున్సిపాలిటీ వెళ్తా చేసుకొచ్చి ఆడపడేశారు సార్. మా పిల్లగాళ్ళ చదువు అయిపోతున్నాయి. ఇబ్బందులు పడుతున్నాం సార్. మాకేదో ఒక బాట చూపాడు సార్. నిన్నే దేవుడు అని మేము నమ్ముకున్నాం. ఏదో ఏది చేసిన అంతా నీదే బాట అనుకుంటూ ఉంటున్నాం సార్. అందరూ నేను ఒక్కనే కాదు, నేను ఒక్కడిని కూడా కాదమ్మా, అన్ని పార్టీల నాయకుల్ని పిలుస్తారు. అందరూ వస్తున్నారు చెప్తున్నారు. ఎవరు మాకు నమ్మకం అనేది లేదు. ఇక నువ్వే దేవుడు అని మేము అనుకుంటున్నాం. మరి మేము నీ సావైన బతుకైనా నీతోనే ఉంటాం. మాకు ఒక బాట చేసిందాక మేము అట్టే ఉంటాం సార్. మా చోటు మాకు కావాలి. ఏడో తీసపోయి ఎక్కడో ఎత్తనంటే మాకు ఎట్ట సరిపోయింది సార్ చెప్పు. అది మేము పోరాడేది అది. మాకు కావాలా. ఇన్ని సంవత్సరాలు లేని ఇప్పుడు వచ్చి ఇట్లా అల్లకలాలం చేసి యాగం చేసి ఎన్ని లక్షలకి లాసిపోయారో ఒక్కొక్కళ్ళు అల్లాడి ఆకులు మేస్తున్నారు. ఆ సందర్భం కూడా లేదు మరి వాళ్ళకి. చింతకాయ మండలం వెంకటరమణ అండి. చింతకాయ మండలం కోమట్లగూడెం సార్. చింతకాయ మండలం 2 గదులు పెట్టుకొని సిమెంట్ పనులతో రేకులు వేసుకున్నాం సార్. మొత్తం సాధనం అయిపోయింది సార్. ఏమి లేకపోతే అసలు ఏం బయటకు రాలేదు సార్. లోపటే పోయింది. ఒక్క సామాన్ కూడా బయట రాలేదు. అంటే మీకు కనీసం కవరు పెట్టలేదు, లోపల సామాన్లు తీసి బయట వేయాలనుకోలేదు. ఎవడన్నా మనిషి కూడా అయితే మొదట నోటీస్ ఇస్తాడు. ఇంకా కూడగొట్టిండి అనుకుంటే వాడు ఏం చేయాలి? ఆ ఇంటి వాళ్ళని పిలిపించి సామాన్లు తీయాలి. బయట సామానుతో సహా ఇల్లుని కూడగొట్టిండంటే వీడంత క్రిమినల్ ఇంకో ఉంటాడు ఆ దేశంలో. ఏమి తీసుకోలేదు సార్. మొత్తం దాంట్లోనే సామాన్తో సంబంధించిన మనుషులతో చేయాల్సిండు. మనుషులు ఉన్నా కూడా గట్టి ఆగమైపోయిందండి. మొత్తం ఆగమైపోయాడు. ఏమైనా బయటకు కాదు. బీచ్ అండి గుడ్రు. పేరు జ్యోతి అండి. దాంట్లో కూడా చుట్టూ రేకులు వేసుకున్నాం. అబ్బాయి చెప్పుకున్నాం సార్. నేను ఫంక్షన్ మా ఆయన చుట్టూ పనికే పోతాం. నేను ఇళ్లలో పాసుకొని పోతాం. మేము ఇంటికి వచ్చే కల్లా మొత్తం ఆగవాగం చేశారు. నాకు కనీసం చెప్పని కూడా చెప్పలేదు. ఏమైనా తీసుకొని కూడా తీసుకోవాలి. మొత్తం ఆగరాగం ఏం తీసుకుంటారు. ఏం చెప్పారు సార్. అంత బాగా పెడతాను క్లారిటీగా సంవత్సరాల నుంచి అంతా పని ఏ పని నేను ఒకదాని పోతేనే సార్ మా ఆయన చూస్తాను.
అమ్మా రాయనట్టు కొడతానికి నేను అతడానికి ప్రతి ఎక్కడ నాకు చేయలేదు సార్ గట్ట గట్ట ఎన్ని గదులు కట్టారు? ఎన్ని గదులు కట్టారు? రెండు గదులు స్లాబా మామూలు? మామూలుగా రేకులు ఇస్తున్నాం సార్. రెండు గదులు పూర్తి కూర కట్టారు. పూర్తి కూరగాయలు సామాన్ కూడా ఏం చేసుకుంటున్నాం సార్. నాకు మొత్తం లోపల సమాధి పోలీసులు పోలీసు వాళ్ళు పెట్టి బయట నెడుతున్నారు సార్. ఏం తీసుకుంటాం ఏంటమ్మా? అప్పుడే మీరు ఏమిటమ్మా కాస్ట్ ఏంటిది? బీసీయా ఎస్సీయా? ఏ కాస్ట్? నంబర్ లేకపోతే సీరియల్ నంబర్ గుర్తుందా? చెప్పండి. ఎవరు? అందరం అనుకుని ఇక మాకేమీ లేదుగా ప్రాబ్లంగా కలిసి పెట్టుకొచ్చామండి. నాకు తెచ్చుకుంటే లేదు ఆయనకు సగం ఆయన పని చేయలేదు. మేము పని చేసుకొని బతికించుకోవటమే ఇక చూడాలి పోవటం పిల్లగానే చదివించుకోవటం అట్లా కడుపు నింపుకుంటున్నాం ఏ రోజుకి ఆ రోజు. ఇక తెల్లారిపాటి పనులు వచ్చి తెల్లారి పక్కన వాళ్ళు పోలీసులు పెట్టారు. ఇద్దరు పిల్లలండి, అబ్బాయి అమ్మాయి. ఏ రోజు కూర నాలుగు పోతాం. సుతారు పండుగకి ఉంటే సుతారు పండుగకి మీకేం కోరుకుంటున్నారు? నాకు ఇందిరమ్మ ఇస్తున్నట్టు అలాంటి కోరుకుంటారు. అదే స్థలం కావాలి. మాకు అదే స్థలం కావాలి. ఇందులో మాకు వద్దండి. ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాను వాడిని ఉంచుకున్నాను. మీరు ఏ ఇంట్లో ఉన్నారు, ఎట్లా ఉన్నారు, ఆ ఇల్లు ఎట్లా ఉందో అట్లా ఉంది. అంటే అంతకు ముందు కొంచెం ఇల్లు ఉంది. ఆ ఇల్లు అమ్ముకొని ఆ ఇల్లు ఇంద్రం ఇల్లు అమ్ముకొని ఎడకొచ్చి రేకులు వేసుకొని అడ్డంగా రేకులు కొట్టుకొని ఆ 2 గదుల మంది పెట్టుకొని అట్లా 9 నెలలు కరెంట్లు లేక నీళ్లు లేక ఒక రోజు స్నానం చేస్తే 2 రోజులకి నీళ్లు లేక అట్లనే ఏ రోజు ఆ రోజు దీపం పెట్టుకొని గడుపుకున్నాను. రోజు అట్లా ఇబ్బందులు పడుకుంటూ వచ్చాను. మామూలు బాధగా వెళ్ళింది. ఆ బాధలో ఎక్కువ బాధ అనిపించుకుంది. మీరే న్యాయం చేస్తారని మిమ్మల్ని కోరుకుంటున్నాను. మీతో పాటే ఉంటుంది 2 రోజులు. అందరం కలిసి చేద్దాం. మీరైతే పట్టుదలతో బొత్తులు వెంకటరమణ సార్. భక్తులు నేను కూలి పనికి పోతాను, ఇళ్ళల్లో పాసి పనికి పోతాను సార్. నేను 2 గదులు కట్టుకుని రేకులు చుట్టుకున్నాను, పైన రేకులు వేసుకున్నా. ఉండటానికి కూడా ఇల్లు వైద్యులు లేకుండా అన్యాయంగా మమ్మల్ని చేశారు సార్. నన్ను ఇళ్ళల్లో పాసి పని చేసుకుని ఒకదాన్ని బతుకుతాను సార్. నేను ఒంటరి దాన్ని సార్. నేను నాకేదో ఒకటి సాయం చేయాలి సార్. నాకు అక్కడే స్థలం అక్కడే నాకు చూపించండి సార్. నాకు ఉండటానికి కూడా తాగడం లేదు సార్. నాకు ఏ ఊరు వచ్చారమ్మా? నాది చింతకాయ మండలం. ఏ ఊరు? కోంట్ల కూడా దేంట్లో మీరు డీసీ. కానీ ఇక్కడికి వచ్చి గుట్ట మీదకి వచ్చి ఇళ్ళల్లో పాసి పని చేసుకుంటా ఆ ఇల్లు వేసుకున్నా సార్. నేను మీరందరూ అయిపోయారా చెప్పడం? చెప్పలేదా? ఇంట్లోకి వచ్చినప్పుడు లేరా? మనందరం కలిసి పోరాడదాం సార్. కోసం పోరాడదాం సార్. ఎవరి మీద ఆధారపడి నువ్వే చేయాలి. అదే సార్. అందరం కలిసి కష్టం. మీ తరఫున మేము వచ్చిన అదే సార్. కొట్లాడటానికి కావాల్సింది నాకు కొట్టమంది నాకు అక్కడే కావాలి. చెప్పండి. మాది మంత్రి లక్ష్మి అర్బన్ మండలం. మేము ఎప్పుడు వచ్చినాం ఇక్కడికి గుట్ట మీద. ఇప్పుడు 8 సంవత్సరాల నుంచి కూడా సాయం చేసి నేను 2 గదులు ఇల్లు పెట్టుకున్నాను. 2 గదుల ఇల్లు చుట్టూ భారీ ఇలా అవన్నీ చేసుకున్నాను. ఆ ఇల్లు కూడా కొట్టేటప్పుడు నేను మన సైడ్ నాకు బీపీ ప్రెగ్నెంట్ అనేవాడు. ఆ ఇంటి దగ్గర ఫోటోలు తీసారు. అడిగారు మా ఇంటి దగ్గర ఫోటోలు ఎవరు ఇంకా ఆడ ఫోటోలు లేవు కదా అంటున్నారు. మంత్రి లక్ష్మి.
గోపాలపురం గోపాలపురం ఏం చేస్తాం మీరు కోయ కోయ. మా భర్త కూడా లేవు. ఒక పాప అయితే ఇల్లు కట్టాకనే బిల్లు చేసి ఎట్లా అట్లా ఆ పాప బాగా మంది ఏ గోపాలపురం ఇక్కడ కింద పెట్టు. మీరు ఆదివాసులు అంటే అసలు ఏ ఊరమ్మ మీరు తాతల నుంచి? పాత నుంచి ఆ ఊరుగా మేము వచ్చి కూడా 34 అదే అదే ఏ ఊరు నుంచి వచ్చారు? గార్ల దగ్గర గార్ల దగ్గర ఊరు మిర్సిలాపురమా నగరం నగరమా ములకనూరా? నగరం అయితే మేము పిల్లగాళ్ళు లేనప్పుడే వచ్చినాం ఇక్కడికి బతకటానికి. అదేనా? అప్పటి నుంచి కూడా మాకు ఏదో తలం వేయలేదు ఎవరు. అక్కడ కానీ మేము ఇప్పుడు వచ్చినాం కాబట్టి గోపాలపురం అన్ని పర్లేదమ్మా, ఎక్కడికి వస్తే దాన్ని చెప్పుకోవాలి కానీ అసలు ఎక్కడ పర్లేదు ఎవరైనా. అదే అన్ని ఆధారాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఇక్కడ చెప్పాల్సి వచ్చింది. అక్కడ ఏం లేదు కదా. ఇప్పుడు రేషన్ కార్డు అనగా ఆధార్ కార్డు అనగా అన్ని ఇక్కడే కదా. మా పిల్లగాళ్ళు చదువుకుని కూడా ఇక్కడే కార్ల పక్కన 7 కిలోమీటర్లు ఏదో ఉంటుంది ఉంటది. అటు ఏ పోదు బస్సులు ఆటోలు ఏవో పడి పోతే మళ్ళీ గంధంపల్లి అడిపోయారు. సరే చల్ల చింతకాని ఎక్కడ కొనుగోలుకి వచ్చాను. ఇక్కడికి వచ్చి 7 సంవత్సరాలు పెట్టండి. నేను హాస్పిటల్ పోయి వచ్చేసరికి జరిగింది, నాకు చెయ్యరిగింది. ఈ ఆపరేషన్ అయితే హాస్పిటల్ జరిగింది. నాకు ఏం పని చేస్తారమ్మా? కూలి పని మీ సార్ పని కూలి పని నేనేం చేస్తారమ్మా? నేను కూలి పనికి పోతాను. ఏ పని ఉంటే పని కిందపడి ఆపరేషన్ అయిపోయింది. నేను లేను. ఏం జరిగిందో కూడా వీళ్ళు రాయాలి. హాస్పిటల్ నుంచి ఐలు పడేసి నాకు బస్ వ్యాపారం లేదు కానీ మేము కాబట్టి 7 సంవత్సరాలు బట్టి అన్నాం. ఒక అమ్మాయి సంవత్సరం పిల్లప్పుడు అడిగొచ్చాం. అమ్మాయికి ఇప్పుడు ఎవరి ద్వారా వచ్చారు? ఈ భూదాన్ కాలనీ, ఈ భూదాన్ కాలనీకి ఎవరి ద్వారా వచ్చారు? ఎవరి ద్వారా అంటే అప్పుడు తెలిసిన వాళ్ళు మా కాంట్లగూడ నుంచి వచ్చినట్టుంటే వాళ్ళ ద్వారా వచ్చి ఉంటున్నాం. మా ఆడగట్టులో వాళ్ళ ద్వారా వచ్చి ఉంటుంటే వాళ్ళు ఫస్ట్ నుంచి 8-9 సంవత్సరాలు రేకులేనండి. అంటే చుట్టూ రేకులు పట్టుకున్నాం. పిల్లలు కూడా ఏం చేస్తాం? బీసీలో అది అనంతగిరి మండలం. అనంతగిరి మండలం. అనంతగిరి మండలం సార్. మేము వచ్చి ఖమ్మం వచ్చి 6 సంవత్సరాలు అవుతుంది సార్. బ్రిడ్జి మీద ఎన్టీఆర్ సైకిల్ బ్రిడ్జి మీద కూరగాయలు అమ్ముతున్నాను. నాకు ఇల్లు లేదు, ఏమీ లేదు. నా భర్త కూడా డైవర్స్ అయ్యి ఇప్పుడు 8 సంవత్సరాల నుంచి ఖమ్మంలోనే ఉంటున్నా. 2 బాబులు సార్. నాకు ఆధార్ కార్డు, రేషన్ కార్డు అన్ని ఇక్కడ మార్పించుకుని మా అమ్మని పెట్టుకొని 2 పిల్లల్ని పెట్టుకొని బతుకుతుంది. ఇక్కడ అంటే ఇక్కడ ఇల్లు ఊడిపోసారు అని చెప్పేసి అంతలకి నేను మా అక్క వాళ్ళు ఉంటుండే వాళ్ళతో పాటు నేను కూడా అలానే ఉంటున్నా సార్. నాకంటే ఏదీ లేదు సార్. మా ఆయన చూడటం కానీ, నా పిల్లల్ని చూడటాను కానీ, నన్ను చూడటాను కానీ, మమ్మల్ని ఎవరిని చూడటాను కూడా రాదు సార్. నాకు 2 చిన్న బాబులు సార్. ఎక్కడో పడుకున్నాను సార్ నా బాబులు. నాకంటే ఏది ఆధారం లేదు సార్. ఈ బ్రిడ్జి మీద ఇంటి సైకిల్ బ్రిడ్జి మీద రోజు కూరగాయలు సార్. మా అక్క వాళ్ళందరూ కాబట్టుమని ఉంటారు. ఇట్లా సంగతి అక్క లేదు, ఏం లేదక్క వచ్చినారు ఊరని అవుతుంది ఇలా బతుకుతున్న అక్క అంటే రామేశ్వరం అంటే అక్కడికి వెళ్ళాను. నేను అక్కడ వాళ్ళతో పాటు ఉంటున్నా. రోజు బ్రిడ్జి మీద వెళ్ళి కూరగాయలు అమ్ముతున్నా. ఈ సాయం కూడా నాకు తెలుసు, ఎవరు నాకు తెలుసు. నా పేరు మేరీ అండి. వస్తే మాదిగా మేము అనంతగిరి మండలం ఎక్కడ? కోదాడు పక్కన సార్. అనంతగిరి ఖమ్మం జిల్లా కాదు, కోదాడు పక్కన అనంతగిరి మండలం అయింది సార్. మొన్న రీసెంట్ గా అయిపోయింది. వచ్చి కూడా 8 సంవత్సరాలు అవుతుంది సార్ నేను ఖమ్మం వచ్చి. సంవత్సరం తెలుసు. సరే అమ్మా. ఇప్పుడు ఇట్లమ్మా, మీరు ఏం చదువుకున్నారు? పర్వాలేదు. మీరు
ఇట్లాంటి పెద్ద మనుషులు నీ తల్లితో సమానం ఇంకా అంతకన్నా పెద్ద విషయంలో ఉన్నారు. వీళ్ళందరికీ మీరే ధైర్యాన్ని ఇచ్చి నాయకత్వం చేయాలి. వాళ్ళకన్నా ఎంతో చిన్న వయసు మీరు, సమస్యలు ఎంతో ఉంటాయి. అదేనా ఒక వెస్ట్ బెంగాల్ లో మీ అంత వయసున్న భర్త శ్మశానంలో పనిచేస్తున్నాడు. అంటే శ్మశానంలో శవాలు దాగబెట్టాడు. వాడు తాగి చనిపోయాడు. కొట్లాట్లేదు మీలాగా తాగి వెళ్ళిపోయాడు. బిడ్డల్ని పెట్టుకొని శవాల్ని తగలబెట్టుకొని పని కంటిన్యూ చేసి 2 బిడ్డల్ని కలెక్టర్ చేసినాడు. శవాలని కాల్చుకుంటూ బిడ్డల్ని ఏం చేసింది, కలెక్టర్ చేసి. భర్త తాగుడు గొడవలు చిలుము చనిపోయాడు. ఆ భార్య అదే శవదహనం కార్యక్రమం చేసుకుంటూ 2 పిల్లల్ని కలెక్టర్లను చేసింది. ధైర్యంతో బతుకు వీళ్ళకి నాయకత్వం వహించి కూరగాయలతో పాటుగా కూరగాయలు అమ్మాల్సింది తప్పదు. ఈ రాజ్యం మనకేమి ఇయ్యదు, ఏ పని ఇయ్యదు. ఇల్లు కట్టుకుంటే ఇల్లు ఏది, ఇల్లు కట్టుకున్నా ఊరబడుతుంది. అయినా తిరుగుబాటుతో పోరాటం చేయాలి. మనం ఇంతమంది కొట్లాట పోరాటం అంటున్నాం. ఒక్క అంబేద్కర్ దేశం మీద తిరుగుబాటు చేస్తే ఇంత మార్పు వచ్చింది. ఒక్కడే ఆ రోజు. అవునా? లోకం మీద తిరుగుబాటు చేయడం నేర్చుకో. ఏమంటున్నారు? గుండె పగిలేటట్టు ఏడవద్దు. ఏముండదు, ఏడిస్తే అదే దుఃఖం 100 రెట్లు పెరిగింది. మీలాంటి ఆలోచనలు 10 మందిని పోగేసుకొని కొత్త ఆలోచనలు చెప్పి ఈ చేస్తున్న అన్యాయం చేస్తున్న సమాజం మీద ఎదురు తిరగడం ఎట్లా అనేది ఆలోచించండి. ధైర్యంగా నువ్వు ధైర్యం చెడితే నీ పిల్లలకి ఏమీ చేయలేవు. వాళ్ళని గొప్ప వాళ్ళని చేయడమే నీ లక్ష్యం. వాళ్ళని గొప్ప వాళ్ళని చేయడమే నీ లక్ష్యం. దాని దిశగా పనిచేయదు. ఏమంటున్నా? నా పేరు కోపుల శాంతమ్మ అండి. నేను అక్కడికి వచ్చి 10 సంవత్సరాల దాకా అవుతుంది. మేము ఇల్లు కట్టుకొని 10 లక్షల దాకా ఖర్చు పెట్టామండి. అసలు సామాన్లు చదువుకునే టైం కూడా లేదండి. అసలు వాళ్ళు వచ్చి అర్ధాంతరం కూడతారు అనుకోలేదు. మేము ఇక్కడ ఖమ్మంలోనే, నా పెళ్లి కాకముందే ఇక్కడే ఉన్నారు మా అత్తగారు. వెంకటగిరి, అసలు ఏడుగులు వెంకటగిరి. ఖమ్మంలో ఉండబట్టి నా పెళ్లి కాకముందే మా అత్తగారు ఇక్కడికే వచ్చి ఉన్నారు. మొత్తం ఇక్కడే ఆధార్ కార్డులు అన్ని ఇక్కడే ఉన్నాయి. మా పిల్లగాళ్ళు కూడా 7 చదువుకున్నారు. 2 మగ పిల్లలు నాకు. వాళ్ళు డిగ్రీలు చదివి ఉన్నారు, పెద్దోళ్ళు అయ్యారు. మొన్న ఈ సంవత్సరం ఎండాకాలం పిల్లగాడికి పెళ్లి చేద్దాం అనుకున్నాండి. మొన్న ఈ మధ్యనే 3 లక్షలు పెట్టి ఇల్లుని మంచిగా రంగులు కట్టి వేయించుకున్నాం. ఇప్పుడు ఈ లోపల ఇట్లా చికా చేశారండి. మాకు పిల్లవాళ్ళు పెళ్లికి వచ్చారు, అసలు వాళ్ళకి ఉద్యోగాలు లేవు, ఏ లేవు. డిగ్రీలు చదివి ఖాళీగా ఉంటున్నారు. మేము కూలి పడిపోతాం. మా ఆయన సెకండ్ షాప్ లో పని పోతాడు. వెంకటగిరి మాల కోపుల శాంతమ్మ. బాగుండదండి. మొన్న బీపీ వచ్చి కింద పడిపోయిందండి. ఇల్లు పోగొట్టారు. అసలు పోలీసులు ఎంత బతిలాడినా కూడా కొద్దిసేపు కూడా టైం ఇట్లేదండి. ఆ మా వాళ్ళని తీసుకొని చుట్టాలని సామాన్లు చదువుకునే టైం కూడా అయిపోతాయి. మేము నేర్చుకుంటూ కూర్చున్నాం. అసలు అప్పుడప్పుడు ఇట్లా పోలీసులు వచ్చినా ఇంత చికాకు చేయలేదు. ఈసారి అసలు అనుకోకుండానే మమ్మల్ని బయటికి దూరితే మేమందరం అసలు ఆ ఇల్లు కూలి పెద్దంటే మాకు మొత్తం ఎట్టయిపోయి కింద పడిపోయినా నేను చాలా బాధ అనిపించి ఏడ్చుకుని మొత్తుకున్న వాళ్ళని బతిలాడినా వాళ్ళు తీసుకొని పోవాల్సిందేనమ్మా మీరు సామాన్లు, మీరు ఉండే ఇల్లు లేదంటే మాకేం చెప్పకుండా నోటీసులన్నీ లేదు. మేము 2 సంవత్సరాల నుంచి ఉంటాను అండి. మేము 2 లక్షలు పెట్టి కట్టుకున్నాం. మరి కట్టుకునేటప్పుడు ఏం చేశారు? అసలు ఎందుకు మాకు ఇట్లా చికా చేస్తాం? అన్ని ఆర్డర్లు వచ్చినాయి నా పేరు మీద. భూదాన్ని ట్రస్ట్ నుండి వచ్చింది కూడా ఉన్నది నా పేరు మీద. అయినా కూడా మమ్మల్ని చికా చేస్తున్నారు. మాకు ఆర్డర్ ఏమి రాకముందే, మాకు చూపించకముందు అన్నా కూడా పోలీసులు మేమేం చేసేది లేదమ్మా, పైనుండి మాకు ఆర్డర్లు వచ్చినాయి అని చెప్పేసి అసలు ఆగలేదు. వాళ్ళు అంత చికా చేశారండి. మేము పిల్లర్లు పోసిరండి. అంతా మంచిగా స్లాబ్ ఒక్కటే లేదు, మొత్తం 100 గజాలు సరిపోయి రేట్లు వేసుకుని మంచిగా చేసుకున్నాం అండి. చాలా డబ్బులు ఖర్చు అయ్యింది.
మేము 10 సంవత్సరాలు అవుతుంది. ఫస్ట్ చెట్టు కొట్టేటప్పుడు కాడి నుంచి మేము చెట్టు అంతా కొట్టుకున్నాం బాగా అడిగినట్టు చెప్పండి. కొబ్బిలి సందేరాను మణిగూరు సమితి సింహారం. సమితి సింహారం. ఈ టెన్షన్ కి ఆలోచనలకు బీపీ కూడా పెరుగుతుంది సార్. ఆ రోజు కూల్చే రోజు టెన్షన్ గా అయిపోతే సార్ అనే టికెట్ ఇచ్చాడు. ఇది కాసేపు కూర్చున్న తర్వాత సమాజ ఎదుర్కోవడానికి వచ్చింది. సమాజ ఎదుర్కోవడానికి ఓపిక లేదంటే కూడా వాళ్ళే పట్టడానికి మనుషులు పంపించారు. ఇక అట్లా తీసుకొచ్చి ఇక్కడ వదిలేస్తారు సార్. పనికి వెళ్తాం సార్, చైన్లకి తోటి పనికి అన్నిటికి. 10 రోజులు కలెక్టర్ ఆఫీస్ క్యాంటీన్ లో చేసిన సార్. ఆయన కూడా కూలి పనికి వెళ్తారు, సూతార్ పనికి పనికి వెళ్తాం. ఎస్సీ మాల. హైదరాబాద్ లో 5 సంవత్సరాలు రెంట్కున్నాం సార్, కిరాయిలు కట్టుకోలేక వచ్చినాం. ఇక్కడికి వచ్చినాం. ఇక్కడికి వచ్చి 4 సంవత్సరాలు అయింది సార్. 2 ఆడపిల్లలు. మొక్కలు సందేహాలు. మరి ఆరోగ్యం చెడిపోయేంత ఆలోచిస్తే ఏమవసరమ్మా? ధైర్యాన్ని కూడా పెట్టుకోవాలి. చిన్న వయసులో ఇట్లా ఆలోచిస్తే నీ పిల్లవాళ్ళకి, నీకు, నీ కుటుంబానికి ప్రమాదంగా. ఇందులో సగం మందికి ఆరోగ్యం బాగాలేదు. ఇప్పుడు మాట్లాడుతున్నా, సగం మందికి హెల్త్ బాగా. ఆలోచించకుండా ఇది ఎట్లా ఈ సమస్య కోసం పరిష్కారం కోసం ఆలోచించాలి. ప్రత్యేక కౌన్సిలింగ్ చేయండి. ఇట్లా మనాది పడ్డోళ్ళకి కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేయాలి. ఒక్కొక్కరు ఎవరెవరైతే ఇట్లున్నారో కౌన్సిలింగ్ చేయండి. అమ్మా మంచిగా కావండి, రోజుకి 4 లీటర్లు మంచిగా కాదు. సరే కూర్చో. ఏం తిరుమలలో సార్ రసగుల్లా పిల్లగాళ్ళు సాకలలో పిల్లగాళ్ళు వాకింగ్ పట్టడం కర్మలో కొడుకు అయితే భూదానం పోతారా చేశారు సార్. కొడుకు అబ్బాయి కిరాయి పోతారంటే పట్టుకునే వల్ల పోయి ఆడుంటూ అన్నను పంపించారు సార్. నేను వచ్చి ఆడుంటున్నా. ఇప్పుడు 8 సంవత్సరాలు మేము వచ్చి, కానీ భగవంతుడు చేసాడు మిమ్మల్ని అన్ని ఆడి వదిలిపెట్టి. భగవంతుడు ఎన్ని చేసిండు మరి ఎవరితోనే సార్ ఎవరు దానాలా? సాగలోళ్ళు శాపం పెట్టాలి. సాగలోడు శాపం పెడితే సాగలోళ్ళు కథమే వాడిగా ఎవరు పెడితే శాపం చెప్పు. వాళ్ళు పట్టుకోడు పెడతారు. నాగరాజు శాపం పెడతా చెప్పు. మాకైతే ఆ గట్టి మీదే మేము ఇల్లు కట్టుకోవాలా, మేము ఆటే పంటాలా, మా ఎప్పటి మీరు ఉంటాలా. తప్పకుండా సాగలోళ్ళకి ధైర్యం ఉంటది, తెలివి ఉంటది, దాంతో పాటు పేదరికం ఉంటది, సమస్యలు ఉంటాయి. కానీ ధైర్యంగా పోరాటం. ధైర్యంగా చెప్తుంది చూడాలి. ఎంత తెలివిగా మాట్లాడుతుంది, ఎంత ధైర్యంగా ఉందో చూడు. ఎక్కడికైనా నడుతుంది. నీకన్నా 2 రెట్లు ఎక్కువ వయసు. ఎక్కడికైనా నడుతుంది. మా పేరు రాగల ఏమన్నా. ఏ ఊరంటే అమ్మా? మాది ఎంతూరు మండలం కానీ ఖమ్మంలో అపార్ట్మెంట్లలో ఉంటారు హాస్పిటల్ కొడుకులు. రాత్రిల్వాలండి గురు మండలం. మేము వచ్చి ఇప్పుడు 10 సంవత్సరాలు అవుతుందండి. కొత్తగూడెంలో 2 సంవత్సరాలు ఉన్నాం, ఖమ్మంలో 1 సంవత్సరం ఉన్నాం. ఇక్కడికి వచ్చి 8 సంవత్సరాలు అయింది. ఇద్దరు, ఒక బాబు ఒక పాప. ఆ పాప ఇప్పుడు 2nd ఇయర్ చేస్తుంది. అయినా కానీ వాళ్ళు నీళ్ళు ఆర్డర్ ఇచ్చినాక ఏమి ఇచ్చినా కానీ వాళ్ళు ఏమీ లేదండి. మమ్మల్ని రోడ్డు మీద వేసారు. 20-30 మంది వచ్చి ఇంట్లో సరిపడే మొత్తం పాడు చేశారండి. ఆ పిల్లలు వయసు వచ్చిన పిల్లలు ఇప్పుడు ఎడబెట్టుకుని బతకాలంటే పనులు వస్తుందండి. కూతురు కూతురాజు ఏ ఊరు నుంచి వచ్చారు?
ఎన్ని గదులు పెట్టారు? 4 గదులు పెట్టారు. సరే సరే, ఒక్కొక్కళ్ళది ఒక బాధ. నమస్తే సార్. నా పేరు సుమలత సార్. నా పేరు సుమలత సార్. సుమలత బొప్పన సుమలత సార్. బొప్పన. నేను అక్కడ 8 సంవత్సరాల నుంచి ఉంటున్నాను సార్. 6 సంవత్సరాలు రేకుల్లో ఉన్నాను సార్. తర్వాత పక్కా ఇల్లు కట్టించుకుని 2 సంవత్సరాలు అవుతుంది సార్. 2 లక్షలు లెక్క వచ్చాను సార్. ఎస్సీ వాళ్ళని సార్. నాకు ఎక్కడ ఏ భూమి లేదు, ఏం లేదు సార్. రోజు వరకు ఎస్సీ మాల సార్. స్వగ్రామం ఎక్కడ మీది? మాది పార్షి బంధం సార్. పెళ్ళి పార్షి బంధం తమ్మే సార్. కాకపోతే పార్షి బంధం. మేము 5 సంవత్సరాలు అద్దెలలో ఉన్నాం సార్. తర్వాత 8 సంవత్సరాలు మీది పార్షి బంధమా? మీ వారిది? మా వారిదే సార్. మీ తల్లిగారు? తల్లిగారు మదర్ దగ్గర పెనుగొండ. పెనుగొలను ఆంధ్రప్రదేశ్. ఆంధ్ర మదర్ దగ్గర పెనుగొలను. పెనుగొలను సార్. బోర్డర్ దగ్గర. పెనుగొలను ఖమ్మం జిల్లా కదా? కాదు సార్, ఆంధ్రప్రదేశ్. ఎన్టీఆర్ జిల్లా అయింది సార్. ఇంత ముందు కృష్ణా జిల్లా ఉంది సార్. ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లా అయింది సార్. రూపాయల మండలం కాదు సార్, గంటలగూడెం మండలం సార్, కృష్ణా జిల్లా. అది ఆ పెనుగొలనా? అవును సార్. నాకు పెళ్ళిన దగ్గర నుంచి నేను అద్దెలలో ఒకే కాస్ట్? అవును సార్. ఎస్ఐ మాలే సార్. ఇద్దరు? అవును సార్. ఇద్దరు రోజువారీ కూలి వేసుకుని పెట్టుకున్నాను సార్. ఇద్దరు అమ్మాయిలు సార్. నాకు సంపాదించిందంతా ఇంటి మీద పెట్టుకున్నాను సార్. డోగరాలు ఉండి బంగారం పెట్టి ఇల్లు పెట్టుకున్నాను సార్. మొత్తం మొత్తం చేసేసారు సార్. నాకు ఇప్పుడు సామాన్లు తీసుకున్నాను. కొంత పోయింది సార్. కొంత 9 సార్. ఒక పాప 4వ తరగతి. నాయకుడు వస్తుండు, ఆయన కొంచెం సహకారం అందించడానికి వస్తాడు. సహకారం ఏం చేస్తాడో చూద్దాం. మీరు ధైర్యంగా ఉన్నాయి. ఏనుకూరు మండలం సార్. ఆర్కేలపాడు. ఏనుకూరు మండలం సార్. ఆర్కేలపాడు. ఇక్కడ వాచ్మెన్కి 3 రోజులు ఉన్నాయి సార్. తర్వాత మా ఆయనకి ఆరోగ్యం బాగా కరెంట్ పోతే రెంట్ కట్టుకోలేక ఆడిపోయి 4 రేకులు వేసుకుని చుట్టూ రేకులు పట్టుకొని ఉన్నాం సార్. తర్వాత చెప్పి చనిపోయింది సార్. నాకు 3 అమ్మాయిలు. 3 అమ్మాయిలకి పెళ్ళిళ్ళు చేసిన సార్. నేను అక్కడ ఉన్నాను. నా పరిస్థితి ఎట్లా ఉంది సార్? నా పేరు రాజా సార్. తాళూరు రాజా. తాళూరు రాదా? సాకలు. ఎన్ని గదులు పెట్టారు? రేకులే వేసుకున్నాం సార్. మీరు చెప్పేది నన్ను సార్. నా పేరు విజయ్ కుమార్ సార్. మాది గాలి పక్కన గోదాలు వేసుకుంటారంటే మేము కూడా 2 గదులు మంది వేసుకున్నాం సార్. రేకులే. మేము ఇంట్లోనే ఉండగానే అంత పూజ చేశారు సార్. ఒక బీరువా మంచి అయితే ఇంట్లో తీసుకెళ్ళాము. మిగతా అన్ని చాలా మందిలో వెళ్ళిపోయాం సార్. 2 పిల్లలు చదువుకుంటున్నారు. మీరు మాకు ఇంత దూరం వచ్చారు సాయం చేయండి. నాకు ఎవరు థ్యాంక్స్ చెప్పొద్దు. నాకేం థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం. విజయ్ కుమార్. ఆరింపుల విజయ్ కుమార్. ఇల్లు ఏం చేస్తున్నారు మీరు? ఎవరు మీరు? గాదపాడు ఇల్లు దగ్గర. మీ తల్లిగారు అక్కడే సార్. ఇద్దరు అక్కడ. ఏం పని చేస్తారు మీరు? నేను మిషన్ కుట్టేస్తాను. మా వారు ఆటో దొరుకుతారు. ఎక్కడ సరే సరే కనిపెడతారు. మాది ఆరింపుల విజయ్ కుమార్. గాదపాడు. మీ అమ్మ నాన్న ఏం చేస్తారు? అమ్మ ఫ్రూట్స్ అమ్మింది. అక్కడ అంటే ఇక్కడ కన్నడలోనే ఉంటారు. మీరేం చదువుకున్నారు? 7th క్లాస్ వరకు చదువుతారు. నా పేరు పెండికట్ల మల్లేశ్వరి. ఏనుకూరు మండలం రాఘపురం. నేను వచ్చేసి 8 సంవత్సరాలు అవుతాను గుట్ట మీదకి వచ్చి. మా ఆయన వెహికల్ తోలుతాడు, నేను కూలి పనికి వెళ్తాను. పిల్లగాళ్ళు 2 గవర్నమెంట్ స్కూల్లోనే చదువుతున్నారు హాస్టల్లో.
ఇక మేము ఇక్కడే ఉంటున్నాం కాబట్టి ఇల్లు ఎక్కడికి పోదని ఒక 2 గదులు కట్టుకున్నాం. ఇక్కడే ఉంటున్నాం కాబట్టి ఇక్కడ కూడా మనకి తెలియని పరిస్థితిలో ఉన్నాం. ఇక అట్లనే ఉండి ఒక నైట్ ఇట్లా వస్తున్నారు అని చెప్తే నైట్ మొత్తం కాపలా ఉన్నా. కాపలా ఉండి అన్నం లేదు, తిండి లేదు, నిద్ర లేదు. 2-3 రోజులు అట్లనే ఉన్నాం. ఉండి పొద్దున పూట కూడా అన్నం వండుకున్నా లేదని తింటందుకు టైం మనకి లేదండి. అది కూడా ఫైనాన్స్ తీసుకున్నాం. ఇక నెలకు కట్టుకుంటేనే ఆ పని ఉంటది, లేకపోకుండా కూలికి పోతేనే మాకు ఇల్లుకి రాకపోతే లేదు. ఇప్పుడు ఇల్లు కూడా లేదు ఉండడానికి. ఏడ కూర్చుంటున్నాం, ఏకలు కూడా తింటూ ఉంటుంది. కిరాయి ఇస్తే వెళ్తాడు, లేకపోతే లేదు. గొడ్ల రాకపోవడం సార్. ఏనుకూరు మండలం. అమ్మ వాళ్ళది ఇళ్ళ దగ్గర రోళ్ళపాడు. అమ్మ గుట్లేదు చెప్పుకోవడం. క్యాస్కి కోయ. గండికోట బుక్స్ రామ్ నరసింహనగర్, కొంజల్ మండలం రామ్ నరసింహనగర్. అమ్మ అనుకున్నాను, ఇందాక అమ్మ అనుకున్నాను. వేరే ఎవరమ్మా? మాది అత్తగారు రాఘపురం ఏనుకూరు దగ్గర. అమ్మ వాళ్ళది సామాజిక వర్గం ఏంటమ్మా? ఎస్సీ బీసీ రోళ్ళపాడు. చేస్తారు మీరు? కూలికి వెళ్తారు. 300 వస్తాయి కూలికి వెళ్తే. అదేనా ఇక్కడికి వచ్చిన కాదండి, ఒక రోజు ఉంటుంది, ఒక రోజు ఉండట్లేదు. వెళ్ళిన రోజు ఇంట్లో గడుపుకోవడం, లేకపోతే లేదు. సరే. నా పేరు గల్లికోట బుచ్చం రాయనట్టున్నారు. రాయనట్టున్నారు. గండికోట బుచ్చం విడ్రో వాళ్ళ కుటుంబం. గండికోటలో ఆల్రెడీ ఒకసారి వచ్చారు. మీరు వేరేనా? మాది వాళ్ళేరే మేము. అయితే భూదానకారిగా 4 కాయలు పెట్టి రేట్లు తెచ్చుకున్నాం. అది డబ్బులు లేకపోతే రోజువారీ గిరిగి తీసుకున్నాం. అంటే ₹1,00,000 తీసుకొని రోజువారీగా తీసుకొని రోజుకి ₹10 లెక్క కట్టుకుంటా రేట్లు తెచ్చేసి రేకులు పైపులు తెచ్చుకుంటే ఆ పైపులు కూడా ఇప్పుడుకుంటా అదనపు పూజేసి ఉన్నా కానీ పిల్లలు గట్టిగాతోటి కట్టుకున్నాం. ఇప్పటికి పిల్లలు మొత్తం అన్ని చేశారు. మా అమ్మాయి డెలివరీ బిడ్డ గవర్నమెంట్ హాస్పిటల్ నేను చెప్తాను. సరే నేను సమాజం తీసుకున్నాను. ఏమనుకుంటున్నా నేను సాధించాలా పోరాడాలా? మీరు వచ్చినాక నాకు కూడా చాలా పేరు వచ్చింది. గురించి పోరాటం ఎంతవరకు అయినా చేద్దాం. రైట్, అదే కావాలన్నమాట. ధైర్యం ఉండండి. మాది చింతకాని మండలం సార్, జగన్నాథపురం. మాది ముస్లింస్ సార్. మేము స్టేషన్ చేయాలి. రైల్వే ట్రాక్ పక్కన ఉన్న ఊరేనా? కృష్ణాపురం పోతండి. అవును, జగన్నాథపురం అదే సార్. మాకు 2 ఆడపిల్లలు సార్. మేము ఖమ్మం 10 సంవత్సరాలు అవుతుంది. కిరాయిలు కొంటుంటే మాకు తెలిసే మా ఆయన మిర్చి మార్కెట్ లో పనిచేస్తాడు. అక్కడ తెలిసిన వాళ్ళతో పాటు 8 సంవత్సరాలు అవుతుంది సార్ మేము అక్కడ ఉండబట్టి. మా పిల్ల మ్యారేజ్ ఉంది సార్. మా పిల్ల మ్యారేజ్ ఉంది సార్. వచ్చింది ఎస్కే హసీనా సార్. అయితే సార్ మా పిల్ల వచ్చే నెల మా పిల్ల పెళ్లి ఉంది సార్. మా ఇల్లు కూల్ చేశారు సార్. ఇక్కడ నుంచి ఇక్కడే ఉన్నాం సార్ మేము 8 సంవత్సరాల నుంచి. రేకులతో 2 గదులు పెట్టుకున్నాం సార్. ఏం పని చేస్తారమ్మా మీరు? మేము కూలి పనికి వెళ్తాం సార్. ముస్లింస్ లో ఏంటి మీరు? మేము ఈసీ దూదేకులు కాదు సార్. సయ్యద్ కాదు, ఎస్కే. షేక్ ఎస్కే షేక్ అండి. షేక్ మాది
సార్ మాది చింతకాయలు మండలం సార్ కోవిలగూడెం మాది. ఇక్కడ 10 ఏళ్ల నుంచి రమణాగుట్ట మీద కిరాయికున్నాం సార్. రమణాగుట్ట మీద ఇక్కడ గోదావరి పోయి మన బిడ్డలు కొడుకు కింద అందరం కిరాయిలకి ఉండేది. గోదావరి పోయి ఇస్తున్నారంటే 8 ఏళ్ళు వేసాం సార్. అక్కడికి 8 ఏళ్ల కింద వెళ్ళిను ఇల్లు కట్టుకున్నాం. నా బిడ్డలు కూడా కట్టుకున్నారు, నా కొడుకు కూడా కట్టుకున్నాడు, అందరం కట్టుకున్నాం సార్. మొత్తం పూర్తేశారు సార్. అప్పులు చప్పులు తెచ్చి బాజీ పనికి గిరకపోయి పతాలకు పని పెద్ద పోయి పెట్టి వచ్చి మొత్తం సర్ప పని చేయకుండా పోయింది సార్. చాలా నష్టమైంది సార్. మా ఈ పిల్లగాళ్ళకి కూడా నా బిడ్డలకు తల వాళ్ళు తల పిల్లి వేసుకున్నారు సార్. మేము వేసుకున్నాం, తల పిల్లి కట్టుకున్నాం. రేకులే గాని పెద్దగా కట్టుకున్నాం. పెద్దగా ఇటుకలతోనే కట్టుకున్నాం సార్. రాజేష్ కట్లే ఫోన్ చేసి చార్జర్ తీసామన్నా అందరం ఇంట్లో వేసుకున్నాం సార్. మాకు కింద పడ్డారు. ఏం పని చేస్తారమ్మా మీరిద్దరు? మేము మా ఆయన ఏంటారమ్మా మీరు? మేము నాగరత్నం సార్. రేణుక కూడా సార్. వాళ్ళ పాపం బాగాలేక మేము ఇక్కడే ఉండి జయమ్మ కూడా సార్ నా పెట్టే సార్. సరే సరే ఏమైతే సార్ మా రాసుకోవడం అంటే ఒకటే. ఇప్పుడు మీ బాధలన్నీ కష్టాలన్నీ ఇప్పుడు ఇక్కడ ఇంతమంది 300 కుటుంబాలు ఉన్నాయి, 400 అని అంటున్నారు తప్ప వాళ్ళలో ఎవరెవరు ఏ ప్రాంతం నుంచి వచ్చారు, వాళ్ళు ఏ సామాజిక వర్గం, ఏ ఊరు నుంచి వచ్చారు, ఎంత పేదరికంతో ఉన్నారు, ఏ విధంగా ఇల్లు కట్టినని ఒక్కొక్కళ్ళ వివరాలు తెలుసుకుంటున్నాం తప్ప అదంతా ప్రపంచాన్ని తెలవాలా, మీరెవరో నాకు తెలవాలి, ఇవన్నీ చూడాలని వచ్చి నేను. అవి నేను చెప్పేటప్పుడు మన దగ్గర ఒక లిస్ట్ ఉండాలని రాయిస్తున్నాను తప్ప ఇది చూడంగానే మన పని అంతా ఈ క్షణంలో అయిపోతుంది అట్లా అనుకోవద్దు. మనందరి ఎందుకంటే భ్రమలు కలిపేయడం మేము చేయమమ్మా. మన దగ్గర ఉన్న ఒకే ఆయుధం ప్రశ్నించాలా, కొట్లాడాలా, అడగాల, గవర్నమెంట్ ని గల్లా పెట్టి నిలదీసి అడిగే ఆ కొట్లాట చేయాలి. 10 రూపాయల కోసం వీళ్ళు పంచాయతీ పెట్టుకుంటాం, 100 రూపాయల కోసం కొట్లాడతాం. వాడు మాట అన్నాడంటే 4 రోజులు వాడి మీద యుద్ధం చేస్తాం. ఏదైనా మాట తేడా వస్తే వాడు గుప్పైన వాడితో మాట్లాడు. మరి నా కొడుకులు చేసిన మోసానికి ఎన్నాళ్ళు చేయాలమ్మా యుద్ధం? మా ఇల్లు మాకు వచ్చిందాక అన్ని 10 కుటుంబాలు కోల్పోయినాయి. ఏ ఊరు నుంచి వచ్చారు? చింతకాయని మండలం కోట్లగూడెం సార్ మాది. నా పేరు ఊరు వెంకటరమణ. కనీసం కాళ్ళ మీద పడి రేకులు తీసుకున్న దాకా ఉండమన్నా గానీ సామాను కూడా చదువుకోవటానికి లేకుండా మీరు యువతలకు వస్తారా, కుక్కిలేదు మిమ్మల్ని కూడా దాంట్లో నెట్టమంటారా అని అడిగాడు. కుక్కిలేనోడు అన్నాడు డైరెక్ట్ గా. మీ దినాలు చేయని ఏడ్చుకుంటూ కూర్చుంటా ఏంది కనీసం ఒక్క సామాను కూడా బయటకు తెచ్చుకోవడానికి కూడా ఇల్లు అసలు ఏమైనా అన్నా సార్ డైరెక్ట్ గా. గుర్తుపెడతావా? నిలబడి అన్నోడు కూడా రైట్. మేము తీసుకుపోతాం, ఎవరన్నా చూడాలి. మానవ హక్కుల కమిషన్ ఉంటుంది, హ్యూమన్. ఆ మానవ హక్కుల కమిషన్ తీసుకుని వద్దాం. హ్యూమన్ రైట్స్ కమిషన్ ఉంది. కొట్టే అసలు ఏంది వాళ్ళు చెప్పిన దాకినేది. మీరు యువతలకు వచ్చే వచ్చారు, లేకపోతే లేదు, ఆగే పనే లేదు అంటున్నారు. అసలు పంపాలు దాకా కాదు, ఇంట్లో మన సామాన్ కూడా బయటికి దాటానికి లేకుండా మొత్తం తీసేసారు. మేము 8 సంవత్సరాలు సార్ ఇక్కడ గంధశిరువులు జాతకాలు చెప్పేవాళ్ళు ఉంటారు.
అంతే చెప్తా తినకుండా ఎట్టు రాత్రి ఏం చేస్తున్నాము కూలిపని సార్ ఇప్పుడు పిల్లలు 8 సంవత్సరాలు అవుతుంది సార్. ఎన్ని పెట్టి 8 సంవత్సరాలు అవుతుంది. ఎన్ని గదులు 2 గదులు స్లాబ్ రేపు రేట్లేదు సార్. మొత్తం నేల మట్టం చేసాడు లోపల ఏం చేద్దాం అంటావు మరి పోరాడాలి మనం అంతేనా ఇందిరా ఇల్లు తీసుకొని దండం పెట్టి వద్దు సార్ వద్దు. అదే సాధించారు మనం అంతేగా అంతే సరే ఈ వయసులో గొప్ప మాట చెప్పిన సాధించాలిగా సాధించాలి పోరాడాల్సిందేగా పోరాడాలి. రైట్ ఏంటి మీ సామాజిక వర్గం క్యాస్ట్ చెప్పు ముఖ్య శారద ఓకే శారద చెప్పు ఎన్ని గదులు ఈడు వచ్చి 8 సంవత్సరాలు అయింది ఏ సార్. ఊరు నుంచి వచ్చారు ఉప్పల్ చిలక ఉప్పల్ చిలక కొంచెర్ల మండలం కొంచెర్ల మండలం. ఆ, నేను వచ్చి 8 సంవత్సరాలు అయింది సార్. మా సార్ వాచ్మెన్ చేస్తాను ఎక్కడ? ఈనాడు ఆఫీస్. ఆ, నేను షోరూమ్ లో పని చేస్తాను సార్. లంబాడు ఎస్ సార్. ఎన్ని గదులు కట్టారు రేకులు వేసి. మొత్తం ధ్వంసం చేశారు ఏం చెప్పకుండా సామాన్ కూడా లోపల పెట్టారు కరెక్ట్ మూసేసాను సార్. అచ్చా. ఏం చేద్దామని సాధించుకోవాలి సార్. ఆడే రావాలి మాకు ఇల్లు అందరూ. సరే ఇంకెవరున్నమ్మా అమ్మా పేరే పెళ్లి కారేపల్లి మండలం. కారేపల్లి పక్కన నాకు మళ్ళీ తాటే తాటి ఆదివాసి నేను ఇల్లు పని చేస్తే మా ఆయన వాచ్మెన్ చేస్తాను హాస్పిటల్ పాని ఒక గది వేసి కారేపల్లి మండలం. ఆయన వాచ్మెన్ చేస్తే నేను ఇళ్ళలో పని చేస్తాను. చుట్టూ ఒక గది రేకులేసి లెట్టిన బాత్రూమ్ కట్టుకొని చుట్టూ పారి కట్టుకున్నాం. ఎవరి నుంచి వచ్చారమ్మా పేరేపల్లి కారేపల్లి మండలం. సరే సరే ఇంకా ఎవరు ఎన్ని గదులు కట్టారు నా పేరు శివాజీ. నేను సెకండ్ ఇయర్ 2 years అవుతుంది. సెకండ్ ఇయర్ 2 years అవుతుంది సార్. రేపట్లో హాస్పిటల్లో ఏం చేస్తున్నారు ఇప్పుడు గోగుల శివాజీ సార్. గోగుల శివాజీ ఏంటి వాళ్ళమ్మ? ఫోటోలో సార్. చెప్పమ్మా 7 సంవత్సరాల నుంచి అక్కడే ఉంటుంది సార్. 2 గదులు ఇల్లు కట్టుకున్నాం. మేము మా డాడీ వాళ్ళు బేరాలకు వెళ్తే తప్ప ఇల్లు కడేస్తారు. ఇంత ముందుకేమో వాళ్ళేమో గేట్లలో ఊర్లలో పట్టుకుని ఊర్లలో పని చేసుకునేవాళ్ళు సార్. ఒక 10-15 సంవత్సరాల నుంచి బేరాలు చేసుకుంటూ బతుకున్నాం. మా పొలంగా ఖాళీ చేయకుండా ఎక్కడికి వెళ్ళాలి సార్. ఎందుకు పడ్డారు హాస్పిటల్ ఏమన్నాదా కాల్ కాదు ఎన్ని గదులు కట్టారు 2 గదులు మొత్తం నూలు పట్టం చేసి మొత్తం గురించి పరిచయంగా మొత్తం. ఇంకా ఉన్నారా సార్ నా పేరు కొమ్మ సందీప్ సార్. నేను 2 సంవత్సరాల నుంచి కొమ్మ సందీప్. కానీ మొత్తం పైకి నెట్టు ఇది జుట్టు లేదు సార్. అందుకని పైకి నెట్టు కొమ్మ లింగయ్య. పంబ కొమ్మ కొమ్మ ఎవరు మీది మాది సూర్యాపేట సార్. నవరం సార్. నామారవా అయితే ఇక్కడికి వచ్చినాం సార్. ఏం చేస్తారు అమ్మ నాన్న నానేమో మేకలు కాసాడు, అమ్మ కూలి పని పోయింది సార్. అయితే నైట్ చెప్పారు సార్ మాకు కూలి కొడతారని చెప్పేసరికి ఆ మేకలు ఎటు తీసుకెళ్లాలో నాకు అర్థం కాలేదు సార్. మేము అక్కడే ఉండి నైట్ ఏం అర్థం కాక 2 days అక్కడే ఉండి మేము బయటకి కిరాయి తీసుకెళ్లి ఇక్కడికి వచ్చాం సార్. మీరే ఏమైనా చూపిస్తారా అని మేము ఆదుకుంటున్నాం సార్. ఏం చూపిస్తాను నేను అది ఇది పోరాటం అని నేను కూడా ఇక్కడే ఉంటున్నాను సార్. రాకేష్ నాతో పాటు కలిసి పోరాడతావు అవును సార్. పోరాటం చివరి దాకా సార్. నా మీద ప్రమాణం సార్ చేస్తా. 100%.
యాదవ్ సార్ బెల్లూరు. యాదవ్. యాదవ్ సంఘం అల్లిక అన్నిక అన్నిక. చెప్పు. నా పేరు సంపంగి లక్ష్మణరావు సార్. అక్కడే 9 సంవత్సరాల నుంచి అక్కడే వండుకుంటా కష్టం చేసుకుంటూ అక్కడే ఉన్నాను సార్. అమ్మ నాన్న మా ఇద్దరు చెల్లి తమ్ముడు నేను సార్. ఎవరి నుంచి వచ్చారు? రామనరసింహ సార్. సంపంగి లక్ష్మణరావు వడ్డేరా క్యాస్ట్. ఇంటి పేరు సంపంగి. ఇంటి పేరు సంపంగి. అక్కడే వండుకుంటా పని చేసుకుంటూ ఉంటున్నా సార్. వ్యాపారాలు చేసుకుంటూ ఉంటాను. ఏం వ్యాపారం? మామూలుగా ఉల్లిగడ్డ ఫ్రూట్స్ సార్. ఏ సీజన్ వారికి బట్టి ఏదంటే అది చేస్తాం సార్. ఓకే. అంటే ఉన్న పలంగా ఇల్లు కూల్చేస్తామని చెప్పకుండా కూడా డైరెక్ట్ వచ్చేసి ఇల్లు కూల్చేస్తారు సార్. కొద్దిసేపు ఆగండి, మేము రేకులు కూడా తీసుకుంటాం, మా సామాన్ మేము తీసుకుంటాం అన్నా గనక మీరు సామాన్ కూడా తీసుకోవడానికి టైం లేదు, మీరు వెళ్ళిపోండి అని అంటే రెండు రోజులు మాకు టైం అండి అని బతిలాడుకున్నా గనక వచ్చిన వాళ్ళు వచ్చి గుంజేశారు సార్. మున్సిపాలిటీ వాళ్ళు కూడా మేము సామాన్ తీసుకుంటాం, మా బాధలు మేము సామాన్లు తీసుకుంటాం, వాళ్ళు దొరికినట్టు అందుకొని పోతున్నారు. మిగతా వాళ్ళు ఇక మా సామాన్ కోసం మేము పోరాడుతున్నాం. మేము అప్పటికప్పుడు ఏటి వెళ్ళాలో కూడా అర్థం కాలేదు సార్. అప్పటికప్పటికి మేము ఇల్లు కిరాయిలు చూసుకోవాలన్నా ఒక్కొక్కళ్ళు 2 రూమ్లు వచ్చేసి 5,000 6,000 అట్లయితే ఇస్తాం, లేకపోతే లేదనే సరికలే మేము ఇక ఎటు వెళ్ళాలో అర్థం కాక అంబేద్కర్ భవన్ కి వచ్చేసి ఇక్కడ ఉన్నాం సార్. నా చెల్లె పెళ్లి నా పెళ్లి కూడా అక్కడే అయింది సార్, కాలనీలోనే. ఇల్లు వదిలేదు? లేదు సార్. అక్కడ ఇల్లు కోసమే పోరాటం కోసం ఇన్ని సంవత్సరాల నుండి కూడా ఇప్పుడు వదలాలి అని అంటే ఎట్లా వద్దు సార్? ఇల్లు రావాలి, వదలొద్దు. సంపంగి లక్ష్మణరావు సార్. లక్ష్మణరావు. ఇద్దరు సార్. మ్యారేజ్ అయింది. నాకు మ్యారేజ్ అయింది. అమ్మ నాన్న సపరేట్, వాళ్ళకి 2 గదులు, నాకు రేకులు ఇల్లు. సార్ నా పేరు ఎస్కే నా పేరు ఎస్కే రఫీ. నేను గత 8 సంవత్సరాల నుంచి అక్కడే ఉంటున్నా. 8 సంవత్సరాల నుంచి అక్కడే ఉంటున్నా. 30 గుంటలు ఉన్నా గానీ ఆ ఇల్లు ఆ పొలం అనేది అమ్ముకొని వచ్చి ఇక్కడ ఇల్లు కట్టుకున్నా సార్. అంటే కొన్ని అప్పులు ఉన్న వల్ల అది కట్టేసుకుని వచ్చేసా. అప్పుడే భూమి మీద 10 రోజులు సొంతూరు గోపాయి. గత 30 years నుంచి నాన్న ఖమ్మంలోనే ఉంటుంది, అందరూ ఇక్కడే సెట్ అయ్యాను సార్. గోపాయి కూడా అంటే ఖమ్మంలోనే ఉంటాను సార్. మీ పంపింగ్ గోపాయి కూడా ఏ మండలం? తిన్నపల్లి. ఓకే. చెప్పు. అయితే ఏం పని చేస్తాను? నేను సార్ మెడికల్ డిస్ట్రిబ్యూటర్. ఏం క్యాస్ట్ మీరు? బీసీ అంటే ముస్లిమ్స్. ఓకే. ముస్లిమ్స్ ఏంటి? మీరేనా మీకు సంబంధించిన? ఎన్ని గదులు కట్టారు? 4 గదులు సార్. పిల్లర్స్ తోటే కట్టా. అంటే స్లాబ్ వేయలే కానీ రేకులు ఫ్యూచర్ లో మొత్తం ధ్వంసం చేశారు. సామాన్ ఏమైనా చూసారా? సామాన్ అంటే నాకు లేదంటే నేను చెల్లి మమ్మీ చేసుకోవాలంటే మా ముగ్గురు వల్ల కాదు. ఆఖరికి మున్సిపాలిటీ వాళ్ళు వచ్చినా కానీ వాళ్ళు తీసుకోపోదాం అనేసి వచ్చారు. కానీ మన దగ్గరకు వచ్చి ఒక హెల్ప్ అనేది కూడా చేస్తారు. ఎన్ని గదులు కట్టారమ్మా? 2 గదులు సిమెంట్ బిల్డింగ్ సార్. రేకులు వేసుకుని ఏం పని చేస్తాడు? డ్రైవింగ్ చేస్తాను. ఏం పని చేస్తాడు? ఇంట్లోనే ఉంటా సార్. చదువుకుంటున్నారు. 5th క్లాస్, ఫస్ట్ క్లాస్. స్కూల్ పంపిస్తాడు. ఈడే ఉంటున్నారు సార్. బ్యాగ్ కూడా పోయింది. ఆడన్నప్పుడు గవర్నమెంట్ స్కూల్ కే పంపించిన సార్. నడుచుకుంటూ వెళ్ళారు రోడ్డు దగ్గరికి. అక్కడ నుంచి ఆటో ఎక్కించుకుని వెళ్ళారు. 2 బ్యాగులు. ఇక్కడికి వచ్చాక స్కూల్ బ్యాగ్ పోయింది కదా, స్కూల్ కూడా పెట్టలేదు. ఇందులోనే ఉంచుతున్నాం. సామాన్లన్నీ ఇందులోనే వేసే ఉన్నాయి. ఉయ్యాల నాగమణి. ఏ సామాజిక వర్గం? క్యాస్ట్ ఏంటి? ఎస్సీ మాల. సరే అమ్మా. ఎన్ని గదులు కట్టారు? 2 గదులు సిమెంట్ బిల్లులు పెట్టి కట్టుకున్నాం. వెలుగుమట్ల భూధాన్ భూముల బాధితులందరికీ మరొకసారి నమస్తే అమ్మా. దాదాపుగా ఎన్ని రోజులైందమ్మా ఇది ధ్వంసం అయిపోయి మీరు ఇక్కడికి చేరి? వారం రోజులు దాటి
వారం రోజులుగా నరకయాతను అనుభవిస్తూ ఈ అంబేద్కర్ భవనంలో నీళ్లు లేవు, బాత్రూమ్ లేవు, టాయిలెట్ లేవు, కరెంటు సరిగ్గా లేదు, పడుకోవడానికి ఎలాంటి వసతి లేదు. ఇన్ని వందల మంది ఇక్కడ ఉంటున్నారు. పోవడానికేమో సొంత ఊర్లో ఉన్నాయన్నీ అమ్ముకొని ఖమ్మంలో ఎంతో గౌరవంగా బతుకుతున్నట్టుగా అక్కడి నుంచి ఇక్కడికి రావడం. ఒక జీవితాన్ని నిర్మించుకొని ఉన్నారు మీరు. జీవితాన్ని సంపూర్ణంగా ఇల్లు కట్టకపోయినా కళలు మాత్రం ఎన్నో, మా బిడ్డల్ని ఎట్లా చదివించుకోవాలో, మేము ఎట్లా బతకాలో అని కొన్ని కళలు కంటూ అక్కడ బతుకుతున్నా. మన బ్రతుకుని జీవితాన్ని ధ్వంసం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న ఊరికి పోయే పరిస్థితి లేదు, కట్టుకున్న ఇంటికాడికి పోతే ధ్వంసం అయిపోయి కూలిపోయింది. నేను మధ్యాహ్నం ఇక్కడ మీటింగ్ అయిపోయిన తర్వాత అక్కడికి పోయి చూసిన మొత్తం ప్రాంతాన్ని. ఇంత కర్కశంగా, ఇంత క్రూరంగా కూడా ఇండ్లు కూలగడతారా? దేశంలో మనం ఏ దేశంలో ఉన్నాం? మనం ఎవరు? మనం కూలీ నాలి పని చేసుకొని రక్త మాంసాలు కరగబోసి చెమటని ధారపోసి కూలీ నాలి చేసుకునే బీసీఎస్సీ ఎస్టీలు వాళ్ళ న్యాయోచితమైన హక్కుతో ఆ భూమి మీద ఇల్లు కట్టుకుంటే ధ్వంసం చేసింది రాజ్యం. ఎందుకంటే అత్యంత ఖరీదైన ప్రాంతంగా, అత్యంత అభివృద్ధి చెందే ఆ ప్రాంతం, భారతదేశంలోనే అతిపెద్ద 2 రహదారుల మధ్య ఆ కాలనీ ఉంది. మనం ఒకటి నాగపూర్ నుంచి విజయవాడకి, ఒకటి హైదరాబాద్ నుంచి విశాఖపట్నం. ఆ 2 అతిపెద్ద 6-way లైన్స్ హైవేస్. ఆ మధ్య ఉన్నటువంటి ప్రాంతంలో మనం ఉండడం వాళ్ళకి ఇష్టం లేదు. ఇది సమస్య. మీరంతా కమ్మ కులమో రెడ్డి కులమో అయినట్టయితే, అగ్ర కులాలు అయితే మిమ్మల్ని అందరిని ఉంచేవాళ్ళు, మీకోసం కష్టపడి ఇంకా ఏమైనా కావాలంటే తెచ్చేవాళ్ళు. ఎవరిని ముట్టుకున్నా మాల, మాదిగ, ఒడ్డెర, గొల్ల, యాదవ్, సాగలోళ్ళు, తుర్కోళ్ళు, ముస్లిమ్స్, తుర్కోళ్ళని గ్రామ భాష తప్పేం లేదు, మొత్తం అణగారిన కులాలే. ఏ ఒక్కరూ అగ్రవర్ణం లేదు. కానీ ఈ రోజు వరకు ఈ అంబేద్కర్ భవన్లో ఏ పరిష్కారం రాలేదు. పైగా ఇక్కడి నుంచి వెళ్ళగొడతామంటారు. నేను వచ్చి ఇక్కడ మాట్లాడుతానంటే మాట్లాడొద్దు అంటున్నా. నేను మాట్లాడొద్దు అంట మీతో. నేను చేసేది నేరం అమ్మ, గౌరవమా? నా వర్గ ప్రజలకి నేను ఒక ఉద్యమ ప్రతినిధిని, నేను ఒక సంఘానికి, ఒక పార్టీకి ఒక ప్రతినిధిని, ఒక న్యాయవాదిని. నాకు హక్కు లేదా మీతో మాట్లాడే హక్కు? కానీ నన్ను మాట్లాడొద్దని పోలీసుల నుంచి వస్తుంది కదా. అందుకని నేనేమంటున్నానంటే అమ్మా, 2 విషయాలు మన ముందున్నాయి. ఒకటి, ఈ సమస్య నుంచి బయటపడడానికి మన ముందున్న మార్గాలు ఏంటి అసలు? ఇది నీతో నా ఒక్కడితో కాదు. సమాజంలో ఎందరో తెలిసో తెలియకో లేదా అప్పుడప్పుడు వచ్చిపోయే వాళ్ళనైనా అందరినీ పోయి కన్విన్స్ చేసి ఎంతమందిని ఇంక్లూడ్ చేస్తే అంతమందితో ఇది ఒక పెద్ద ఉద్యమంగా రూపాంతరం చెంది రాష్ట్రంలో అన్ని పార్టీలు, అన్ని సంఘాలు అందరూ కలిసి, జిల్లాలో కూడా, ఖమ్మం జిల్లాలో కూడా అన్ని వేదికలు, సంఘాలు, బీసీఎస్సీ ఎస్టీ, అంబేద్కర్, మాలమాదిగ సంఘాలు, పార్టీలు అందరూ కలిసి రాష్ట్రంలో, జిల్లాలో ఒక పెద్ద ఉద్యమంగా విస్తరించి రాష్ట్ర ప్రభుత్వంతో, రాజ్యంతో అతిపెద్ద పోరాటం చేసి మన భూమిని, మన ఇళ్ళని కాపాడుకోవాలి. ఈ మొత్తం పోరాటంలో మీరంతా భాగస్వాములు కావడం, దానికి ధైర్యంతో ఉండడం. ధైర్యం కుంగిపోవద్దు. దాదాపు వారం రోజులుగా బీసీఎస్సీ ఎస్టీ జేఏసీ నాయకులు ఇక్కడ 10 మంది అమ్మ.
నీకు అండగా ఉండి సేవ చేస్తున్నారు. కనీసం వాళ్ళు మేము చేస్తున్నామని కూడా ఎక్కడ చెప్పుకోవటం లేదు. మా ధర్మంగా చేయడం జరిగింది. నేనేమో అమ్మ ఇందాక చెప్పాను కదా, వారం రోజుల నుంచి నాగర్ కర్నూలులో చాకరోళ్ళ మీద దాడి జరిగితే పసిబిడ్డను చంపితే ఆ కుటుంబాన్ని కాపాడుకుంటూ వాళ్ళ తరఫున పెద్ద పోరాటం చేయాల్సి ఇక్కడికి రావడం ఆలస్యం. అయినా వీలు చూసుకొని దాన్ని వేరే వాళ్ళ చేతిలో పెట్టి మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి రావడం లేదు. అమ్మ నాకు వీధి ప్రజలకు సంబంధించిన ఉద్యమ పని తప్ప నాకు సొంత పని లేదు, నా వ్యక్తిగత పనులు లేవు. నేను ఈ ప్రజల సమస్యల పరిష్కారం చేయాలి, వాడి ఇల్లు కూలగొడితే వాడి రాజ్యాన్ని కూలగొట్టాలని తిరుగుతున్నాను. అంటే ఈ సమాజంలో ఎవరో కొంతమంది అయినా ఎక్కువ మంది అయినా సమాజం గురించి ఆలోచించాలి. ఎవరో చేస్తారని కాదు. నేను ఒక దశలో చెప్పాను అమ్మా, నాగర్ కర్నూలు బాధితుల్ని ఇక్కడికి తీసుకొస్తే ఎట్లా ఉంటుందని ఆలోచించాను. అంటే ఒక బాధిత వర్గం ఇంకొక బాధిత వర్గానికి సహకరించారు. ఇంతమందిని ఒక్కొక్కరిని వందల మందిని అడగడం జరిగింది. ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరిది ఒక జీవితం, ఒక్కొక్కరిది ఒక గాథ, ఒక్కొక్కరిది ఒక కష్టం, ఒక దుఃఖం. ఎన్ని కోణాలు, ఎన్ని జీవిత పార్శ్వాలు, ఎన్ని అనంతమైన దుఃఖాలు. అంత దుఃఖమే కనపడింది నాకు ఇక్కడ. ఎవరి జీవితంలో సంతోషం. పైగా ఇక్కడ ఉన్న వాళ్ళల్లో 70% అనారోగ్యాలే ఉన్నాయి. ఎవరి ఆరోగ్యం సరిగ్గా, ఎవరు చలాకిగా ఆరోగ్యంగా కనపడట్లేదు. నాకు అనేక రకాల జబ్బులతోటి అనారోగ్యంతో ఏమాత్రం చేత కాకుండా అట్లా బతుకులు ఈడ్చుకుంటున్నారు. అలాంటి అనారోగ్యమైన వ్యక్తులు కూడా ఖాళీ లేకుండా కూలి నాలి పని చేసుకుంటూ బతుకుతారు. మరి ఇలాంటి మనం ఈ అంబేద్కర్ భవన్లోకి చేరి ఎక్కడికి పోవాలి? అసలు ఉన్న ఊరు పోలేము, కూలగొట్టిన దగ్గరికి పోలేము. ఒక్క ప్రశ్న వేసుకుంటే అసలు ఎడిపోవాలి? ఏం అర్థం కావట్లేదు. సచ్చినాకి ఎడిపోవాలన్నట్టుగా ఉంది ఇది పరిస్థితి. ఎడిపోవాలి వీళ్ళు, ఎటు పోవాలనేది ఒక ఆగరాలు అన్న ఒక్క నిమిషం. ఎటు పోవాలన్నదో తెలియక ఒక భయం అయితే ఏ పోలీస్ ఆయన వచ్చి, ఏ కలెక్టర్ వచ్చి ఈ నుంచి ఏ క్షణం వెళ్ళగొడుతుడో ఇది తెలియదు. ఇప్పుడు ఈ నుంచి వెళ్ళగొడితే ఇంతమంది ఈ రోడ్డు మీద ఎక్కడ బతకాలి? అది మరణం కన్నా పెద్ద శిక్షణ. ఇక్కడి నుంచి వెళ్ళగొడితే అది మరణం కన్నా పెద్ద శిక్ష. ఎట్లా బతకాలి మరి? ఏం చేయాలి? వాస్తవానికి ఇప్పుడు అర్జెంటుగా కలెక్టర్కి ఏమైనా మానవ దృక్పథం ఉంటే, ఒక కలెక్టర్ తన విచక్షణాధికారాలతో, కలెక్టర్ అంటే అమ్మా, కలెక్టర్ చేయాల్సిన పని ఏంటో తెలుసమ్మా? మనుషులు ఎక్కడెక్కడ నివసిస్తున్నారు, మానవుడు ఎక్కడెక్కడ నివసిస్తున్నాడో లొకేషన్, ఎక్కడ ఎవరు నివసిస్తున్నారు, అతని రూపురేఖలు, ఆ మనిషి యొక్క సామాజిక వర్గం, ఆ మనిషి యొక్క మంచి చెడు, అతని ఆస్తి జీవితాన్ని లెక్కబెట్టి ఎక్కడ నివసిస్తున్నాడో ఐడెంటిఫై చేయాలి మనిషి. అతనికి నివాసం లేకపోయినా, తిండి లేకపోయినా, ఇల్లు లేకపోయినా, ఆరోగ్యం లేకపోయినా అవి మొత్తం కలెక్టర్ ప్రసాదించి అతనికి జీవితాన్ని ఇవ్వాలి కలెక్టర్. ఇది కలెక్టర్ చేసే పని. కానీ కలెక్టర్ ఆ పని చేస్తాడు, జీవితాన్ని తీసేస్తాడు కలెక్టర్. కలెక్టరు ఎవరి చేతిలో మనిషి అవుతున్నాడు? మంత్రి చేతిలో కలెక్టర్ మనిషి. ఒక మంత్రి చేతిలో కలెక్టర్ ఉంటాడు, ఒక మంత్రి చేతిలో జాయింట్ కలెక్టర్ ఉంటాడు. సొంత అధికారాలు లేదు, సొంత ఆలోచన లేదు, ఏమీ లేదు. అలాంటి కలెక్టర్ ఫస్ట్ మానవత్వం ఉంటే అర్జెంటుగా ఈ క్యాంప్ని నేను కలెక్టర్ నేను కోరుతానంటే నీకు అంతరాత్మ. ఇక్కడ ఒక్కొక్క కుటుంబం గురించి, బిడ్డల గురించి చెప్తాంటే, మీరు మీ బిడ్డల గురించి చెప్తాంటే, అబ్బా నా బిడ్డలు ఎక్కడా కూడా ఈ కష్టపడలేదే, ఎంత సుఖంగా ఉన్నారు. అసలు మీరు పడే కష్టమే నాకు వస్తే నేనెంత దుఃఖపడేవాడిని ఉంటా. నాకు ఎప్పుడు ఈ దుఃఖం, ఈ కష్టాలు కలగలేదేంటి నా బిడ్డలకి? ఆ జీవితమే మీకుండి ఉన్నట్లయితే అని ఆలోచిస్తున్నాను. ఒక్కొక్కరి గురించి మాట్లాడు.
ఇక్కడ ఇల్లు కూలగొట్టిండ్రు, ఇక్కడికి చేరిండ్రు మీరు. మీ బిడ్డల హాస్టల్లో వాడు ఇల్లు కూలగొట్టిండని చదువు పని చేసి తల్లిదండ్రుల గురించి అతను ఏడుస్తుండు పోరు. ఆ పిల్లగాడు ఏడుస్తుండని మీరు ఏడుస్తున్నారు. ఆ పిల్లగాడు చదువు పని చేసిండు. చిన్న చిన్న పిల్లలు బిడ్డలు. అందుకని నేను కలెక్టర్ గారికి ఇక్కడి నుంచి విజ్ఞాపన చేస్తున్నాం. కలెక్టర్ గారికి, అయ్యా అక్కడ ఇల్లు కూలిపోయింది. ఏ ఒత్తిడులతోటి, ఏ బలవంతంతో నీ ఆదేశాలు ఏమైనాయో, ఎవరి ద్వారా జరిగిందో అక్కడ విధ్వంసం అయిపోయింది. జీవితమే విధ్వంసమైంది, ఇల్లు కాదు, జీవితం విధ్వంసం అయిపోయింది, ధ్వంసమైంది. కానీ నేను కోరేది ఏంటంటే, అయ్యా కలెక్టర్ గారికి చెప్తున్నది కాగితం కూడా ఇవ్వండి. ఎదురు చూస్తున్నాం పరిష్కారం దొరుకుతుందని. ఈ గూడు కింద కలెక్టర్ గారికి ఏం చెప్తాడు, ముందు ఈ గూడులో ఉన్నటువంటి 100 కుటుంబాలను ఏమి అనబాకు, ఒక్క మాట అనబాకు, టచ్ కూడా చేయబాకు. ఈ కరెంటు తీయొద్దు, బాత్రూమ్ క్లోజ్ చేయొద్దు, నీళ్లు క్లోజ్ చేయొద్దు. వీళ్ళకి అన్నం పెట్టి 3 పూటలు ఒక డాక్టర్ని ఇచ్చి వీళ్ళని భద్రంగా చూసి సమస్య పరిష్కారం అయ్యేంత వరకు వెసులుబాటు కోసమైనా ఇందులో ఉంచమని కలెక్టర్ని కోరుతున్నామ్మా. ఇక్కడ నేను అనేది, రేపు నాకు ఆ ఇల్లు కట్టి అనట్లే, ముందు ఆ సమస్య ఎవరి ద్వారానో, ముఖ్యమంత్రి స్పందిస్తాడా, మంత్రులు స్పందిస్తారా? ఆగండమ్మా, జరగండి జరగండి. మంత్రుల నుంచి వస్తుందో, కలెక్టర్ నుంచి వస్తుందో, ముఖ్యమంత్రి నుంచి వస్తుందో, ఎవరి నుంచి వస్తుందో స్పందన, ఆ స్పందన, ఆ పరిష్కారం వచ్చేంత వరకేనా కలెక్టర్ గారు ఈ భవనంలో మమ్మల్ని అందరినీ సౌకర్యంతో ఉండని. దుఃఖంతో ఉంటాను, ఈ దుఃఖంతో ఎదురు చూస్తాను ఎక్కడి నుంచైనా కబుర్లు వస్తుందేమో అని. ఇల్లు పోయి, పిల్లలు నాశనమై, సామాను పోయి, జీవితం పోయి, తిండి పోయి, మొత్తం ధ్వంసమై, ఆరోగ్యాలు పోయి బిక్కుమనుకుంటూ కన్నీళ్లతో బతికే ఈ 100 కుటుంబాలని ఈ షెల్టర్లో ఉండని. ఒక ఇల్లు కూలిపోయినప్పుడు ఆ పిల్లలు, ఆ సామాను, వాళ్ళు కలలతో కట్టుకున్న ఆ ఇల్లు, అది చిన్నదైనా కావచ్చు, అది చిన్న 2 గదులైనా కావచ్చు, కానీ అది స్వర్గంతో సమానం మీకు. కానీ అది లేకుండా చేసి పారేసి, అక్కడ 60 ఎకరాలు పైన ఉంటే ఎటుపోయింది ఆ 30 ఎకరాలు? ఎవరి చేతిలో ఉంది ఆ 30 ఎకరాలు? ఈ 30 ఎకరాలు ఎవరి చేతిలో పెట్టాలనుకుంటున్నారు? మనం ఒకటి అడుగుతున్నాం, కలెక్టర్ గారు ఈ షెల్టర్లో ముందు ఈ సమస్యకి పరిష్కారం వచ్చేంత వరకు ఒక డాక్టర్ని పెట్టండి, నీళ్లను రానియండి, లైట్లు కరెంటు ఉండనియండి, బాత్రూమ్ ఫెసిలిటీస్ ఉండనియండి. వీళ్ళకి ఏమైనా పట్టాలు ఇచ్చి పడుకునేటట్టుగా వీళ్ళకి అన్ని సౌకర్యాలు ప్రభుత్వం నుంచి ఏం కబురు వస్తుందో చూద్దాం. హైదరాబాద్ పోయి అక్కడ అన్ని పార్టీల వ్యక్తుల్ని కలిసి అక్కడ ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి, ఖమ్మంలో ఇట్లా జరుగుతుంది, ఇంత ఘోరం జరుగుతుంది, మనందరం కలిసి ఒక వేదికను తయారు చేసి ఖమ్మం పోయి అక్కడ కూడా ఈ ప్రజల్ని, పార్టీల్ని, వాళ్ళ జిల్లాలలో ఉన్న శాఖల్ని కూడా తయారు చేసి అందరం కలిసి వీళ్ళ కోసం ఒక సుదీర్ఘ పోరాటం చేసి వీళ్ళకి విముక్తి కలిగిద్దామని హైదరాబాద్ పోతున్నామని. హైదరాబాద్ పోయి అక్కడ ఒక్కొక్క పార్టీని కలిసి ఒక మీటింగ్ పెట్టి, అది 4 రోజులైనా పట్టచ్చు. ఎందుకంటే ఈ జిల్లాలో ఉన్న పార్టీలకి పైన నాయకత్వం హైదరాబాద్. అక్కడ ఒక మీటింగ్ పెట్టి అందరినీ పిలిచి ఏం చేద్దాం, ఎట్లా చేద్దాం. ఇది లటకన రోడ్డు మీద పోయి అందరం పోయి ఆడ రోడ్డు కట్టడం కూర్చొని ధర్నా చేస్తే వాడు అర్ధ గంటలో పోలీసు మళ్ళీ మనల్ని పట్టుకపోయి అందులో పడేసి ఏడ డిస్టర్బ్ అయిపోయి ఏం జరిగింది. అది కాదు కదమ్మా, అది కాదు కదా చేయాల్సింది. ఇప్పుడు లటకన పోయి రోడ్డు మీద ధర్నా చేస్తే ఏమొచ్చింది? తెలవాల్సింది తెలిసింది, మొత్తం దేశానికి తెలిసింది, ప్రపంచానికి తెలిసింది విషయం. ఇప్పుడు బజార్లో పోయి లటకన ట్రాఫిక్ ఆపితే ఇప్పుడు వచ్చేది ఏమిటి? దీనికి అన్ని పార్టీలని, అన్ని సంఘాలని, రోడ్ లీడర్లని, అందరు ఎమ్మెల్యేలని అందరినీ ఇందులోకి ఇన్వాల్వ్ చేసి ఒక బలంగా సంఘంలాగా కట్టి అందరం వచ్చి ఖమ్మం వచ్చి మనందరికీ ఒక కార్యాచరణ తయారు చేయాలి. ఈ కార్యాచరణలో మీరు, మేము, పార్టీలు, సంఘాలు అందరం ఇన్వాల్వ్ అయి ఒక పోరాటాన్ని ఎంచుకొని ప్రభుత్వాన్ని ఒప్పించేటట్టుగా అనివార్యానికి నెట్టబడి ప్రభుత్వం మనకు వాగ్దానం ఏదైనా ఇచ్చేటట్టు మార్చుకోవాలి. దానికోసం నా వంతుగా కృషి చేయడానికి వచ్చానమ్మా.
దయచేసి నన్ను చేతులతోటి ఇట్లా 2 చేతులతో దండం పెట్టి ఎట్లన్నా చేయాలి అంటే నా మీద ఆ భ్రమ పెట్టుకోతాను. నేను ఒక సామాన్యుడు, నేను అధికారం లేదు నా దగ్గర అధికారం లేదు. అధికారం అంటే ఎట్లుంటుందో నేను చూపిస్తా, తర్వాత ఎప్పటికైనా చూపిస్తా. అధికారం అంటే ఎట్లుంటుందో చూపిస్తాను. అందుకేనమ్మా నేనేమంటున్నానంటే అమ్మా తల్లి, మీకు ఒక చెప్పేది, మనందరం కలిసి పోరాడి సాధించే పని. కాబట్టి వారం రోజులలో జరిగేటువంటి ఒక 4-5 రోజుల నుంచి వారం రోజులు హైదరాబాద్ పోయి అందరినీ ఏకం చేసి వాళ్ళందరితో ఒక కమిటీ లాగా తీసుకొచ్చి టీఆర్ఎస్ వాళ్ళని అడుగుదాం, టీఆర్ఎస్ పార్టీని అడుగుదాం, దాంట్లో ఎమ్మెల్యేలు ఉన్నారు, అందరు ఉన్నారు. బీజేపీ పార్టీని అడుగుదామమ్మా, అందులో కాయల శంకర్ అన్న అని ఉన్నాడు, ఒక బలహీన వర్గం పెరిగి కులస్తుడు, ఆయనతో మాట్లాడదాం. వాళ్ళ పార్టీ నాయకత్వంతో మాట్లాడదాం. సిపిఎం, సిపిఐ, ఎంఎల్ పార్టీ, నాకు అనుమానాలు ఉన్నాయి, కమ్మోరంతా ఒకటై మమ్మల్ని నాశనం చేస్తారని ఆరోపిస్తున్నాం. మీరు రావటం లేదు కాబట్టి నా ఆరోపణ తప్పు కావాలని కోరుకుంటున్నాను. నా ఆరోపణ తప్పు కావాలని తప్పు కావాలని ఎందుకు కోరుకుంటున్నా? నా ఆరోపణ తప్పు కావాలి, నా ఆరోపణ ఓడిపోవాలనుకుంటున్నా. ఎందుకు? నేను ఆరోపించింది తప్పు కావాలి అంటే వాళ్ళు వచ్చి మన తరఫున పోరాడాలి. అందుకని అన్ని పార్టీలని, అన్ని సంఘాలని కలిసి దాదాపు 10-12 కుల సంఘాల నాయకులు చెప్పినాం ఇక్కడి నుంచి, మీ వాళ్ళ ఇండే కూలిపోయినాయా వచ్చి చేరి. ఆ విధంగా కలెక్టర్ గారికి ఆవేదన, ముఖ్యమంత్రి గారికి కూడా ఇక్కడి నుంచి నివేదిస్తాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తనకి ఒక అంతరాత్మ ఉంటుంది, ఎవరికైనా అంతరాత్మ ఉంటుంది, అంతర్హృదయం ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు నీ పరిపాలనలో, నీ ప్రజా పరిపాలనలో రేవంత్ రెడ్డి జీవితంలో ఒక మాయని మచ్చ ఏదైనా ఉందంటే మొదట ఈ భూముల్లో ఉన్న ఇండ్లని కూలగొట్టించడమే నీకు మచ్చ. ఇది నీ రాజ్యం కూలిపోయేంత పెద్ద సమస్య ఇది నీకు. కాబట్టి రేవంత్ రెడ్డి నేనేమంటున్నానంటే, ఇదేందో పరిశుద్ధి పిలిపించుకో. ఇక్కడే జరుగుతుందా? ఎక్కడ జరుగుతుంది లోపం? ఈ మంత్రులే చేసినటువంటి కుట్ర ఎక్కడి నుంచి జరుగుతున్నది? నీ దృష్టికి వచ్చిందా? నీ దృష్టికి వస్తే వాళ్ళని పిలిచి మాట్లాడినరా? నీకు తెలిసి జరుగుతుందా, తెలవక జరుగుతుందా ఈ కుట్ర, ఈ రాజకీయం? నేను అనుకుంటున్నా నీకు తెలవకుండా జరుగుతుందనే నేను అనుకుంటున్నాను. లేదా నీకు తెలిసి తెలవనట్టుగా వాళ్ళని ఉదాసీనంగా వదిలిపెట్టింది. కానీ ఎన్ని తప్పులైనా మీ నుంచి జరుగుతున్నాయేమో నాకు తెలియదు. కానీ వీళ్ళకి మాత్రం రేవంత్ రెడ్డి గారు వీళ్ళని ఆదుకోండి అని నేను ఇక్కడి నుంచి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తాను. వీళ్ళని ఆదుకోవాలి. ఇది తప్పు, ఇది చాలా పెద్ద తప్పు. రేవంత్ రెడ్డి గారు చాలా పెద్ద తప్పు. ఇట్లా చిన్న పిల్లలు, బిడ్డలు, ఎగ్జామ్స్ రాసే పిల్లలు, కూలినాలు చేసే కుటుంబాలు కట్టుకున్న, రక్త మాంసాలతో కట్టుకున్న, ఎలాంటి అక్రమం కానీ న్యాయోచితంగా భూముల్లో వాళ్ళు కట్టుకున్న ఇండ్లని ప్రొక్లైన్లు, బుల్డోజర్లు, జేసీబీలతో వితౌట్ నోటీస్, ఎలాంటి నోటీస్ లేకుండా, ఇంట్లో ఉన్న సామాను కూడా బయటికి తీయకుండా, బిడ్డలు, చిన్నపిల్లలు ఉన్న ఇంట్లని ధ్వంసం చేసి, నేలమట్టం చేసి, బూడిగా చేసి పారేసిండ్రు మొత్తం కాలనీ. చూసారు. తప్పి ఏ దేశంలో ఏ కర్కశుడు చేయలేని తప్పి. ఇది మీరు సమీక్షించి విత్డ్రా చేసుకోమని కోరుతున్నాను. మళ్ళీ అదే స్థలంలో వాళ్ళకి ఇల్లు కట్టించి గౌరవంగా వాళ్ళ లోపలికి పంపండి. లేకపోతే పశ్చిమ బెంగాల్లో నంది గ్రామం ఎంత భయంకరంగా జరిగిందో అంత భయంకరమైన పోరాటంతో మీ రాజ్యానికి మచ్చ వస్తుంది. ఈ రాజ్యానికి మచ్చ వస్తుంది. తప్పుది రేవంత్ రెడ్డి గారు, చాలా పెద్ద తప్పు. నువ్వు ఏ సిస్టంలో ఉన్నావు? క్యాపిటలిస్ట్ సిస్టంలో ఉన్నావు. ఏ క్యాపిటలిస్ట్ సిస్టంలో ఇరుక్కపోయినో, ఏ రెడ్డి ఫ్యూడల్, కమ్మ ఫ్యూడల్స్ లేదా కమ్మ క్యాపిటలిస్టుల చేతులు ఇరుక్కున్నావు నాకు తెలియదు. కానీ నీకంటూ ఒక సోల్ ఉంటే ఆ సోల్ ద్వారా ఈ సమస్యను పరిష్కరించమని కోరుతాం. అందుకని 1000 బౌళ్ళు పనిచేస్తున్నారమ్మా మీకోసం. రాత్రి పగలు టీసీజే, ఎస్టీ, జేఏసీ, ధర్మ సమాజ్ పార్టీ కార్యకర్తలు రోజు పొద్దున సాయంత్రం మీ గురించి వస్తున్నారు. ఇంకా అనేక మంది స్థానికంగా పోడాల నాగరాజు అనే మిత్రులు, వాళ్ళ పార్టీ, దానికి సంబంధించిన శ్రేణులు కూడా భోజనాలు పెడుతున్నారు. కానీ ఈ సహాయం సరిపోదు.
ఈ సహకారం సరిపోదు. నా ఒక్కడి పని అసలే సరిపోదు, నాలాంటి వాళ్ళు 100 మంది కావాలి. నేను ఈ సమస్య పరిష్కారం కోసం నా వల్ల అయిద్దో నా ఇంకోటి ఒక్కడి వల్ల అయిద్దో నేను అనట్లే. 100 మంది కావాలి నాలాంటి వాళ్ళు. వాళ్ళందరినీ ఒక దగ్గర ప్రూవ్ చేసే ప్రయత్నం చేయాలి. అందుకని అగ్రకుల పార్టీని మనం ఇప్పటిదాకా తిట్టినామమ్మా, మీ కమ్మోళ్ళది రెడ్డోళ్ళదని తిట్టినాం. అడిగి పోయి చెప్పండి, తిట్టినామమ్మా. కానీ నేను అంటాను, మరి మన సంఘాలు ఎడిపోయినాయమ్మా, మన అణగారిన కులాల సంఘాలు మన నాయకులు ఎడిపోయారు. వాళ్ళకు కూడా కౌరు పెడుతున్నాయా, మీరు నిద్ర లేవండి, మీరు ధైర్యంగా వచ్చి వీళ్ళ తరఫున నిలబడి. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కూడా చెప్తున్నాం, చాలా తప్పు ఇది, చాలా పెద్ద తప్పు. ఒక ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఇది పరిష్కరించాలని నువ్వు నిర్ణయం తీసుకుంటే 100% పై రేవంత్ రెడ్డి దగ్గర కూర్చొని పరిష్కారం చేయి. ఇక్కడి నుంచి కోరుతున్నాం. ఇది మీకే డ్యామేజ్, ఇది ఈ ప్రభుత్వానికి పెద్ద డ్యామేజ్. వచ్చిన రోజు రాలేదు, 2 ఏళ్ళు కాలే, ఇంత విధ్వంసం అమ్మ రాష్ట్రం, ఇంత విధ్వంసమా? అందుకని ఈ సమస్యలన్నీ ఉన్నాయి. వీటి గురించి నేను అక్కడ కొంతమందితో మాట్లాడడానికి పోతున్నమ్మా. నా చేతనైంది కడతాను. నేను అక్కడ కమిటీని కట్టి ఒక భూ బాధితుల న్యాయ సాధన అనే ఏదైనా ఒక పేరుతో, జేఏసీ పేరుతో అందరం కలిసి ఈ సమస్యను పరిష్కరించడానికి నేను నా వంతుగా కృషి చేస్తామా. పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు ఇంకా చాలా మంది, వాళ్ళు తలుచుకుంటే ఎంతో వేగంగా పని అయింది. కాబట్టి వాళ్ళకి చేతనైన మేరకు వాళ్ళకి పోయి చెప్తాం. అక్కడ కమిటీ లాంటివి తయారు చేసుకొని అక్కడ చిన్న మీటింగ్ పెట్టి, ఆ మీటింగ్ ఇక్కడ నుంచి ఖమ్మం నుంచి కొంతమంది తీసుకుపోయి వాళ్ళతో మాట్లాడించి మళ్ళీ వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఒక రూపం చేసి పోరాట రూపాలు చేస్తాం. ఏ పోరాటమైనా శాంతియుతంగా రాజ్యాంగబద్ధంగా పోరాటం చేస్తాం తప్ప రాజ్యాంగేతరంగా మేము చెయ్యమని కూడా వాగ్దానం చేస్తాం. కానీ నిమ్మలంగా ఉండండి, బీపీలు తెచ్చుకోవద్దు, మనాదులు పడద్దు, ఆరోగ్యాలు చెడిపోతాయమ్మా. ఇక్కడి నుంచి ఆరోగ్యంతో మన బిడ్డలకి ఏదైనా ఇవ్వాలి తప్ప మహిళలు ఎవరు ఇంట్లో నెత్తురు లేదు, ఎవరు ఇంట్లో ప్రోటీన్ లేదు, ఎవరు ఇంట్లో శక్తి లేదు, గుండె దడదడలు, కాళ్ళు చేతులు పీకరాటాలు, ఎందుకు పిండి పదార్థం బో తప్ప ఏ ప్రోటీన్ ఫైబరు ఏం తినమ్మా. మనకు ఆ పైసలు లేవు. రోజుకి 6 కోడిగుడ్లు తినాలి ఒక మహిళ, వారానికి ఒక గుడ్డు తినే బతుకులేదు. ఒకవేళ 1-2 గుడ్లు తెచ్చినా కూరగాయలకు పెడతారు తెలియదు. ఆమె ఏమి తినదు, ఆమె ఏమి తినదు. కాబట్టి అనారోగ్యంతో బిడ్డలు వదిలిపెట్టి తల్లిదండ్రులు చనిపోతున్నారు అనారోగ్యం. అందుకని అమ్మ ఇది చాలా జాగ్రత్తగా ధైర్యంగా ఆలోచనతో మీరందరూ ఒక దగ్గర కూర్చున్నాక ఒకరి సమస్యలు ఒకరు చెప్పుకొని ఏడవద్దు. అందరూ మీరు కూర్చున్నారంటే ఈ సమస్య ఎట్లా పరిష్కరించాలో మాట్లాడుకోవాలండి. అది తెలివండి, అది తెలివండి. అందుకని మీరంతా జాగ్రత్తగా ఈ సమస్య పరిష్కారం కోసం పోరాడదాం. మీ వంతు కూడా పోరాడాలి. జేఏసీ నాయకులు ఇక్కడికి వస్తారు, వాళ్ళు కూడా మీకోసం కష్టపడతారు, వచ్చి మాట్లాడతారు. అందరికి సెలవు. నేను హైదరాబాద్ పోయి వాళ్ళని కూడా తయారు చేయడానికమ్మా, నేను ఏదో టూరిస్ట్ లాగా విజిట్ చేయడానికి కాదు. ఇలా వచ్చాను. మీ అక్కడ చెప్పాను కానీ నాగర్ కర్నూలు విషయంలో 1 వారం రోజులు ఇరుక్కొని 4 రోజులు లేటుగా వచ్చినాయి. ఇక్కడికి వచ్చి మీ అందరినీ చూసి నేను మధ్యాహ్నం మాట్లాడి ధ్వంసం అయిపోయిన భూదాన్ని మీ ఇళ్ళకి పోయొచ్చా. అక్కడ బూడిద చేసి పారేశారు. కళ్ళు తిరిగిపోయాయి నాకు అది చూసేసరికి. నాకే బాధ ఉంటే ఇంటి యజమానికి ఎంత బాధ ఉంటుంది. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను. ప్రతి కుటుంబాన్ని, దాదాపుగా అన్ని కుటుంబాలను మీరు ఎట్లా జరిగింది ఏంటి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ సామాజిక వర్గం ఏంటో అంతా అధ్యయనం చేయడం జరిగింది. నేను హైదరాబాద్ పోయి కొంతమందిని కలిసి నా చేతనైనంత కమిటీ రూపాన్ని తీసుకొని వస్తానమ్మా. మీరు ఈ లోపు ధైర్యంగా ఇక్కడ అన్ని పార్టీలను కూడా, ఇక్కడ ఉన్న జేఏసీ నాయకులు రాంబాబు గారు, సాంబ సంగమేశ్వర గారు కావచ్చు, తమ్ముడు రాకేష్ కావచ్చు, అందరం కలిసి ఇక్కడ పార్టీలను కూడా మీరు కలవాలని కోరుతాం. ఇక్కడ కూడా అన్ని పార్టీలు కలిసి ఏదైనా చేద్దాం. బయట హైదరాబాద్లో కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం చెప్పి ఇక్కడ పార్టీలను కూడా అందరినీ కలవండి. కలిసి ఒక కమిటీ లాగా రూపం చేసుకొని వీళ్ళ తరఫున నిలబడి పోరాడి అందరం కలిసి మన ఆత్మగౌరవ సమస్య, బీసీ ఎస్సీ ఎస్టీల ఆత్మగౌరవ సమస్య కాబట్టి స్వాభిమానం కలిగిన మనం ఆత్మగౌరవంతో పోరాడి ఆ ఇళ్లని సాధించుకోవాలని
దానికోసం పట్టుదలతో ధైర్యంతో, ధైర్యం చెడకుండా, కన్నీళ్లు రాకుండా ప్రతీకారంతో పోరాటం చేసి సాధించుకోవాలని మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి అంటున్నామ్మా, పోరాడదామా వద్దా? పోరాడాలా వద్దా? పోరాడుదాం. భూదాన్ భూముల్లో మన ఇళ్ళని తిరిగి పునర్నిర్మించుకోవడానికి పోరాడుదాం. 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 మాట్లాడుతూ